పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో సృష్టి యావత్తుకి నమస్కరించు. సృష్టి మూలమైన పరమాత్మకి నమస్కరించు. నాలో నీలో అందరిలో అంతటా ఉన్న అనంతుడికి నమస్కరించు. బ్రహ్మ హాయిగా చేసుకుంటాను బ్రహ్మసత్యం. మనకి ఉన్నదంతా మనమే మనం తప్ప రెండోది లేదు, చేసుకుంటాం. అందువలన పాటలు, పద్యాలు, పూజలు, వ్రతాలు, తపస్సులు అన్నీ బ్రహ్మంలోనే కదమ్మా. ఈ వారాలు, ఆ వారాలు, దోషాలు, వజ్రాలు, వారాలు, తిథులు, నక్షత్రాలు అంతా బ్రహ్మంలోనే కదా. బ్రహ్మం కాదు ఏదైనా ఉందా? ఉన్నదంతా మనలోనే సర్వం ఉందని తెలుసుకుంటాం. అవునా కదా? రేపు ఆదివారం 8:30కి రాంబాబు స్వామి గారు, ప్రసన్న గారు, వీర్రాజు గారు పాటల పుస్తకం తెచ్చుకోమన్నాను. అయ్యప్ప గురువు గారు కదా ఆయన. పాటలు పాడాలి అయ్యప్ప మీద. మీరు ఎలాగా ఇప్పుడు మాల దీక్ష పట్టారు కాబట్టి ఈ దీక్ష వస్త్రాలతోటే అయ్యప్ప పాటలు పాడాలి, మేమందరం అయ్యప్పని అలా దర్శించుకోవాలి అని అడగటం జరిగింది. బ్రహ్మం వస్తారు 8:30కి. అమలో శుభ్రంగా మనం అందరం హాయిగా తన్మయ స్థితిలో పాడుతుంటే మరి ఆ మనస్సుని పక్కకి నెట్టేసి పరమాత్మగా అందరూ ఉండాలని, మనస్సు లేని స్థితిలో అందరూ ఉండాలని. ఈ సాహిత్యం ఇవన్నీ ఎవరికి? పరమాత్మ ఉండటానికి. ఇవన్నీ మార్గాలు. మామూలే అనుకోండి వేశ్యాలు, మామూలుగా అయితే వేశ్యాలు. ఈ జ్ఞానులు ఇవన్నీ అమ్మ శుద్ధి చేసుకోవటానికి పాటలని, వ్రతాలని, తపస్సు అన్నీ కూడా బ్రహ్మంలో బ్రహ్మంగా ఉండటానికి ఇవన్నీ మార్గాలు, దారి చూపించాయి. అందుగురించే మంచి వాక్కు, మంచి పనులు చేయాలి. మంచి వాక్కు, మంచి పనులు చేయకపోతే ఎలా కుదురుతుంది? అన్నీ చెయ్యాలి. చేసినప్పుడే మనకి పరమాత్మగా మన మనస్సు మనకి ఉండగలమా లేదా? మనం ఉండగలమా లేదా? ఏ మార్గం అయినా సరే, రోజు తినగలేదు. నువ్వు ఎంత సంపాదించినా తినటానికైనా నువ్వు వచ్చిన పని చేయవా? ఆయువు చిల్లుకుండాల ఆయుర్దాయం అయిపోతుంది. రోజు రోజుకి అవుతుంది. ఆయువు క్షీణించకముందే పరమాత్మగా మిగులుదాం. రోజు పరమాత్మగానే ఉండాలి మనం. అర్థమైందా? అందుగురించి ప్రతి సెకను కూడా ఇవన్నిటి ద్వారా మనస్సు ఒడిదుడుకులు ఇవన్నీ క్షీణింతాయి. అందుకోసం అన్నీ కావాలి. మళ్ళీ రంగారావు గారి కార్తీక మాసం ఆయన ఉద్యోగం పని అవుతుంది. అయ్యాక ఆయన వచ్చినప్పుడు ఏం మాట్లాడినా అమ్మ ఏ గీతలో ఉంది ఆ గీతలో ఉంది అంటున్నాను. అవధూత గీతం, భగవద్గీత ఇవన్నీ చూస్తున్నాను. ఆ గీతలు తెచ్చి మీరు ఓ రోజుని మా అందరికీ వినిపించాలి. మొత్తం రాని వాళ్ళకి కూడా మరి న్యూస్లో తప్పదు మీరు అని చెప్పి. ఇప్పుడు రాంబాబు స్వామి గారు, మీరు గురువు గారు కదా, 39వ సంవత్సరం కదా, వచ్చే సంవత్సరం 40వ సంవత్సరం మండల దీక్ష అయిపోతుంది. ఆయన 40 సంవత్సరాలు అనుకున్నారంట. మరి బ్యాంక్ మేనేజర్ గారు, మరి వీర్రాజు గారు వీరందరూ బ్యాంకులో చేస్తున్నారు. బ్రహ్మార్పణంగా ఉన్న ఏది మాన్నా కుదరదు. ధ్యానం చేస్తావు, ధ్యాసలోనే ఉంటావు. ఇవన్నీ చేయకుండా నువ్వు బ్రహ్మంగా ఎలా ఉండగలవు? ఒక గృహస్థు ఎలా ఉండగలుగుతుంది? మనం గృహస్థు జీవన విధానం అంతా ఒకసారి పల్లం, ఒకసారి ఎత్తు. ఇదే కదా జీవితం. మెలుకులు తిరుగుతూ ఉంటాయి. అన్నీ మానుకుంటాం. భజన చేసుకుంటాం, పూజ చేసుకుంటాం, అన్నీ చెయ్యాలి. నిరాకారంగా నువ్వు ఎక్కడో ఉండి కొండలో తపస్సు చేసుకున్న వాళ్ళకి ఏది అక్కర్లేదు.
ఇంకాకి గాలే ఆహారంగా పూజిస్తారు. నువ్వు మొత్తం మింగేసి ఇవన్నీ మానేస్తావా? పంచభూతాల నుంచి వచ్చిన దేహంతో ఉన్నావు. పంచభూతాలు ఎంత సహకరిస్తున్నారు, మనలో ఉన్న పంచభూతాలు ఎంత సహకరిస్తున్నాయో మనకు తెలుసుకుంది. మనం పరమాత్మ మిగలాలి 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 అన్నీ చూస్తూ వింటూ మాట్లాడుతూ హాయమంటూ ఉంటాం. మనస్సు లేని స్థితిలో ఉంటాం. అన్నీ చెయ్యాలమ్మా. పూజ చేసుకోకుండా కుదురుతుందా? రోజు దీపం పెట్టుకోకుండా కుదురుతుందా? ఏ తినగాలింది నీ కోసం, నీ పిల్లల కోసం వండుకోగలింది. దేవుడిచ్చిన ప్రసాదం దేవుడికి నైవేద్యం. అది మళ్ళీ నువ్వే తినేస్తావు కదా. దేవుడికి నైవేద్యం చేసి నువ్వే తింటావు కదా. నీ కుటుంబీకులు ఎవరికైనా వస్తే ప్రసాదం, అంతేనా? ఏది మానకూడదు. మన ఇల్లే పరమాత్మ ఇల్లు. ఇది గృహస్థు కాదు, ఆశ్రమ జీవితం మన అందరిది. అర్థమైంది? గృహస్థులు అంటే మనం తింటూ ఎవరికైనా పెట్టగలం. ఇటువంటి అంశలో మనం పుట్టాం. ఇంతకన్నా ఇంకేంటండి? చక్కగా అందరం ఒక్కటే అన్న భావంతో పెట్టుకోగలుగుతున్నాం లేదు. మనం అందరం ఎవరు? పరమాత్మ స్వరూపులు. వేరుగా ఎవరు లేరు. ఉన్నదంతా బ్రహ్మే. ఆయుధం ఉందే, అది ఏ దేహానికి, ఏ విధికి ఆ విధికి సంబంధించి. కాలం ఒక్కలా ఉందా లేదా? నీకు కుదిరినట్టు నీకు కుదురుతుంది. నువ్వు ఓ నక్షత్రంలో పడతావు, నేను నక్షత్రంలో పడతాను. ఆ 27 నక్షత్రాలని 12 రాసులు. మొన్న మన సుజాతమ్మ గారి దగ్గర ఉన్నాను. 27 నక్షత్రాలు అని చెప్పింది. అంతేనా? 27 అంట. పోలే నీకు తెలియపని నాకు తెలియదు. చెప్పింది మన బుల్లని. 12 రాసు. ఎంతమంది పుట్టినా ఈ రాశుల్లోనే కదా అమ్మా అని చెప్పి. నిజమే కదా. పాయింట్ లేకుండా మనందరం అనుభవాలు చెప్పుకోవాలి. మనందరం ఒక్కటే. అనుభవాలు చూస్తుంటే మీకులా నేను ఇంకా 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 స్వచ్ఛంగా ఉందామని ప్రతి ఒక్కళ్ళ పాయింట్ వదిలేనా. నిన్న చూడు అనుకోని ఏమని చెప్పింది? సాలిడ్ సాలిడ్ అని చెప్పిందా లేదా? సాలిడ్ చెప్పిందా లేదా? ఈ గృహంలోని విషయాలు దాని అమ్మ పెద్ద కుటుంబం. అందు గురించి అది ఆలోచన. నీకు నాకు ఏముందే చెప్పండి. అది ఆలోచించాలి. దానికి లేట్గా అందిందంటే మరి తప్పదు. అన్నీ ఆలోచించుకోవాలి కదా. మనకేముంది? మనకేం రోగం అంటున్నాం. ఆలోచించు. అందరికీ ఒకేలా ఉండవు జీవితాలు. ఎన్నో విధులు, ఎన్ని రకాలు ఉంటాయి. అందలేదా సాగుడు పట్టుకుని సాగుడులా. అలా మీ అనుభవాల్లో నాకు పాయింట్లు దొరుకుతున్నాయి. మనం అందరం బ్రహ్మస్వరూపి. మనకేంటి? ధైర్యలక్ష్మి, సంపద లక్ష్మి, సంతాన లక్ష్మి, అష్టలక్ష్ములు ఉన్నాయి కదా. మనం చదువుతాం కదండి అమ్మవారికి స్తోత్రాలు చేస్తాం. అన్ని లక్ష్ములు మనమే. మోక్షలక్ష్మి అన్నీ, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి. సో ఏ లక్ష్మి మనం కదా. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు వచ్చింది. అర్థమైందా? మరి అది మనం ధైర్య లక్ష్మితో ఉండాలి. అంటే నేను బ్రహ్మాన్ని అంతే. అన్నీ ఆటోమేటిక్గా అయ్యే మనకి లభిస్తుంది. ముందు ధైర్యలక్ష్మి ఉండాలి. మీరు అనుభవం చెప్పినప్పుడు ధైర్యలక్ష్మితో చక్కగా చెప్పాలి. ఆ సరస్వతి కటాక్షం ఉంది కదా. అందరికీ జ్ఞానం ఉంది కదా. బ్రహ్మంగా ఉంటున్నాం కదా. అందరి అనుభవాలు అందరికీ కుదురుతుంది. ఒక్కొక్క దగ్గర 2-3 తీసుకుంటూ ఉంటాం ఈ అనుభవాలు. మరి మీరు అందరూ చెప్తుంటేనే కదా నాకు ఇన్ని తెలిసినాయి.
నేను ఊరికే చెప్పుకుంటే వెళ్ళిపోవట్లే కానీ నాకు మీరందరూ బాగున్నారు 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 అన్న గోలే కానీ యోగులు మహాత్ములు పండితులు పామరుడు కాదు, ఉన్నదంతా బ్రహ్మమే. పామరుడు అని అన్నం ఉంది. అందరం పరమాత్మలమే కదా, బ్రహ్మాలమే కదా, అవునా కదా. ఆ గుణం ఒకసేపు అలా ఉండొచ్చు, తప్పేంటి. అందరూ నేనే కదా, నేనే అంతా కదా. ఎవరినైనా ఏ దోషాలు ఎంచకూడదు. మనం అందరూ ఎప్పటికోకప్పుడు తెలుస్తుంది, మనం ముందు తెలుస్తుంది. నెమ్మదిగా మన వెనకాల అలా 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 బ్రహ్మయుగం అవుతుంది కదా. కలియుగం అయిపోయాక కృతయుగం సత్యయుగమే కదా. అదే బ్రహ్మయుగానికే కదా నాంది. అందరూ మరి బాగుంటున్నారు లేదని మనలోని అందరూ తరతరాలు బాగుంటున్నారంటే కారణం ఏంటి? బ్రహ్మయుగానికి నాంది పరమాత్మ పుస్తకాలన్నీ రాయించాడు. ఆ అనుభవంలో ఆ బాగా అర్థమయ్యేటట్టు రాయించడం లేదా బ్రహ్మార్పణంగా, బ్రహ్మార్పణంగానే ఉండమనే కదా రాయించాడు. అవన్నీ పుస్తకాలు అలా ఉండాలి, యుగ యుగాలు ఉండి పుస్తకాలు నిత్య నూతన గ్రంథాలంట వాడుక భాషలో రాయించండి. ఇంగ్లీష్ మీడియం అయినా ఈ తెలుగు మీడియం వాళ్ళు ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదివి వినిపిస్తారు వాళ్ళకి, అర్థమైందా. ఆ తర్వాత భాషలోకి మార్చుకుంటారు. బ్రహ్మం రాసిందా లేదా, రాస్తుందా లేదా, యుగాని కోసం రాస్తాను. ఎలా రాస్తాను అనుకున్నాను, ఏముంది రాయటానికి, అంతే. ఆ అనుభవే బ్రహ్మం రాసేస్తుందా లేదు. మా బాబాయ్ రాయించిన జాతకంలోని నిత్య నూతన గ్రంథాలు వెలువడతాయని ఉంది. ఏంటి రాయించనాడా లేదా, తప్పదో తప్పదో తప్పదు, ఏది విధిలో ఉంటే అది జరుగుతుంది. మనకెందుకు, అది తెచ్చేసుకున్న దాని గొడవ అంగీకరించి వదిలేద్దాం, రాకుండా చేస్తాం. ఆయుర్దాయం ఎన్నాళ్ళు ఉంటుంది అమ్మా, మనకి ఆయువు ఉండబట్టే కదా ఈ వేళలాగా. మన సత్సంగులు అందరే నడిసే రమ్మంటాను, మీరు అందరూ కోటేశ్వర్లు అయినా సరే. ఎందువల్ల రమ్మంటాం, వాకింగ్ లాగా ఉంటుంది. నడిచి వచ్చి నడిచేళ్ళండరా అంటాం. పాపం దూరాలు ఉన్నా క్షమించండి, నా భావన అది. నడవాలని లెక్క నాకు. ఈయన తిట్టేసేవారు కృష్ణరాజు గారిని కూడా నడిపించి పొట్ట తగ్గింది అన్నయ్య కందిందని నవ్వుకునేది. అంత పెద్ద ఆయన ఎందుకు నడిపిస్తావే, మీకు కార్లు ఉంటే నాకు ఎందుకు, విమానాలు ఉంటే నాకు ఎందుకు, సత్సంగానికి నడిచి రావాలి అని. ఈ దగ్గరలో వాళ్ళు దూరాల వాళ్ళు అలాగా ఆటోలు అవి కట్టుకుని వస్తాను అనుకోండి, కార్లు స్కూటర్లు. ఇక్కడ మాత్రం నడిపిస్తున్నాను లేదా. అందరూ నన్ను క్షమించండి, నాకు అది ఇష్టం. నడిచి వస్తే మీకు కష్టం సుఖం తెలియాలని. ఇళ్లలో పనిచేసే వాళ్ళు పనిచేస్తుంటే భోగంగా అందరూ ఏసీలు పెట్టుకుని భోగంగా అందరూ మన సత్సంగులు అందరూ బాగున్నారు. కానీ ఈ నడకలోని మీకు అజ్ఞానం పోవాలని, ఫలానా ఊరు నడిచి వెళ్తున్నారు అని చూసిన వాళ్ళు అనుకుంటారు. మీకు ఆ భావన రాకుండా చేయటం కోసం నడుపుతారు, అవునా. కారులో వెళ్తాంటే నడిచిపోని చూసి ఏళం చేయకుండా మీరే నడిచారనుకోండి, ఇంకెవరిని ఏమీ అనరు కదా. మన సత్సంగంలో నా రూలు నాకు లోపల ఉంది కాదు చెప్పారు. నడిచి వచ్చారు, అయ్యా అమ్మగారండి అమ్మగారండి నడిచి వెళ్తున్నారా, స్కూటర్ ఎక్కండి కారు ఎక్కండి అంటారు. నేను ఎక్కడమ్మా, ఇక్కడికే మా పాప గారింటికైనా నేను నడిచి వెళ్తాను. ఎందువలన నడవాలి, అహంకారం రాకూడదు అన్న ఉద్దేశం, నాకేదో ఉద్దేశం ఉంది. నా ఉద్దేశంతో నేను నడిచే, అవునా కదా. చెప్పండి, మీరు తెలుసు కదా నేను నడిచెళ్తాను అంటే. కారులో అయ్యి వెళ్ళటం పిల్లలు అయినా అది వేరు, నేను మీ ఇళ్ళకి నడిచే కదా. చెప్పండి, ఏంటమ్మా, ఎవరిదమ్మా,
పైకి వెళ్ళమను, పైకి వెళ్ళి చెప్పండమ్మా. మేడ మీద మరి హారతి మంద కాదు కదా. ఫోన్ చేయండి. ఇప్పుడు చెప్పండి, నడిచినందువలన మీకు అహంకారం తగ్గుతుందా లేదు? ఆ మేడలో ఉండగా, అక్కడ మేడ ఉండేది కదా, అక్కడ ఎంతమందినో నడిపిసి తీసుకు వేసవకాలం ఎండ మిట్ట మధ్యాహ్నం అవి సూర్యోదయం అందరూ చూస్తున్నారు. సత్సంగాలు లేనప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎన్నేళ్ళ క్రితం చూడండి. రమేష్ కొడుకు అప్పుడే ఇంజనీర్ అయిపోయి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. ఆడ పుట్టకముందు సెంటర్లోకి సత్యవేరు మొత్తం ఉన్నారు. నాకు ఎప్పుడు ఉన్నారు సత్సంగులు. అంటే చూడండి, అప్పుడు ఇప్పుడు మీరు వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఖర్చు మామూలుగా ఏదో పూజ పునస్కారం వరకునే ఆ సత్సంగులాడు. ఎందుకంటే పొడుగు పుట్టారు వారు అందరూ, మేము అందరం. రేపు ధనుర్మాసం వస్తాను కదా, ప్రసాదాలు తింటానికి అంతా మేము కట్టుకుని ఎప్పుడు ఏది మానలేదు. మీకన్నా ముందు అవన్నీ చేసిన వాళ్ళమే. అంటే మేము పూజ చేయలేదు, కానీ ఆ పూజ దగ్గర ప్రసాదాలు తింటానికి యజ్ఞం చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఇలా వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? మరి చెప్పండి. అమ్మ మమ్మల్ని చూస్తారనే కదా తీసుకెళ్తా. మిట్ట మధ్యాహ్నం సెంటర్ వరకు. అప్పుడు నాకు ఎందుకో అక్కడ షాప్ దగ్గర, మీ షాప్ అయినా ఆవిడ తీసుకెళ్ళి షాప్ దగ్గర వెండిది కృష్ణుడు కనిపించని అంతే. వెంటనే రమేష్ ఆ తర్వాత నవ్వుకున్నాను అన్నమాట. అంటే అహంకారం ఉండకూడదని. దేహం నేను కాదు, నేను బ్రహ్మాను. మీకంటే ఇలా చూస్తున్నాను, వాళ్ళకి చెప్తే కుదరదు. నాకు ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాను అంటే కుదరదు. అందు గురించి వాళ్ళకి చేసి చూపించు. మన కాళ్ళు ఉన్నాయి కదా, వాకింగ్కి అన్నిసార్లు తిరుగుతావేంటి డిఎన్ఆర్కి? నువ్వు నడితే తప్ప అహంకారమా? డిఎన్ఆర్లో రౌండ్లు తిరుగుతున్నారా లేదా? నా ఉద్దేశం చెబుతున్నాను. నేను ఇక్కడిక్కడే తిరుగుతాను. టైం వస్తే మాత్రం మన ఇంట్లో ఈ వాకట్లోనే తిరుగుతాను. నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కడున్నానో ఆ వాకట్లో తిరిగాను. దిల్సుమన్లో అయినా, వడ్డూరులో అయినా, ఇక్కడైనా, ఆ మేడలో అయినా అలా అంతే. నీకు అర్థమైందా? అహం తగ్గాలి కదా మనకి. ఫలానా రంగరాజు గారు భార్య నడిచి వెళ్తున్నారు. మీకు కోట్లు ఉంటాయేంటి? మీ ఆయన పేరు నాకు గుర్తులేదు. ఫలానా చంటి నడిచి వెళ్తున్నా. అహం తగ్గాలని. ఫలానా నీలిమ తగ్గాలమ్మా. మీ పేర్లు ఊర్లు ఇవన్నీ వేసుకుని వెళ్తున్నాయి. ఈ తోలు మీ కర్మను పట్టుకుని వెళ్తుంది. కర్మనైనా పట్టుకుని వెళ్ళేది. ఆయుర్దాయం ఉన్నంతసేపు ఆహ్లాదంగా ఉండాలి అంటే నీ మనస్సు యొక్క ఒడిదుడుకులు లేకుండా ఉండాలి. మనస్సుని పరమాత్మ ఎందు నిలపాలి అంటే ఇవన్నీ పచ్చం చేస్తేనే బ్రహ్మంగా మిగలగలము. అహంకారాలు పక్కన పెట్టుకుని దేహాభిమానాలు మమకారాలు పెట్టేస్తుంది. జీవన్ముక్తులు ఎలా అవుతారు? ఈ నడత లేకుండా జీవన్ముక్తి ఎలా అవుతుంది? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. మక్కా ఊళ్ళో 2 వీధులు తిరిగి వచ్చిందండి ఆ 3 రోజుల్లో. ఒకసారైనా ఆ గుళ్ళన్నీ తిరిగి వచ్చేవారు. నడిసే ఎక్కించుకోండి. నేనేమి ఎక్కను, నడిసే అనిద్దాన్ని. మరీ బలవంతమైనప్పుడు ఎక్కాను. శివాలయమే కాదు, సాయిబాబా గుడే కాదు, గుమ్మలో ఉన్న గుడే కాదు, మాలేదు. మళ్ళీ గ్రామ దేవతలు ఉన్నాయి ఈ పక్క. నడవాలరా, నడితే అభిమానం తగ్గుతుంది. మరి జ్ఞానం కావాలన్నప్పుడు అన్ని గుణాలు పెట్టుకుని జ్ఞానం ఎలా అవుతుంది? మీ మనసుకు అన్ని గుణాలు ఉన్నాయనుకోండి, జ్ఞానం ఎలా అవుతుంది? ఉన్నది నేనే, ఉన్నది నేనే అని ఎలా అంటారు? లోపలికి ఉండాలా లేదా? పైగా అంటే సరిపోతుందా?
పరమాత్మే నేను అన్న భావంతో ఉండాలా లేదా? అందు గురించే తినండి, ఉండండి, అతిగా తినకండి, అతిగా మాట్లాడకండి, అతిగా చూసేకండి, ఏదైనా అతిగా చేయకండి. కానీ అన్నీ చేస్తూ వింటూ తింటూ మాట్లాడుతూ జీవనోద్ధానంలో ఏదైనా మానేమన్నానా? అన్నీ గృహస్థాశ్రమ ధర్మాలు చేసుకుంటూ పరమాత్మ మెదల. అర్థమైంది? యాత్రలకు వెళ్ళినప్పుడు ఇక్కడ దింపేస్తారు బస్సు. అంత లెక్కన అడవలేదా మనం అందరం యాత్రకు వెళ్ళినప్పుడు? ఇక్కడ నడితే నీకు తప్పు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ రోడ్లు మనం పలానా ఊరని తెలుస్తుంది కదా, అక్కడైతే తెలియదు కదా. అహంకారం పోవటానికేనమ్మా ఈ యాత్రలో, ఈ తీర్థాలు, ఇవన్నీ తపస్సులు, వ్రతాలు, పూజలు, పునస్కరణలు, ఇవన్నీ దేనికి? దేహాభిమానం తొలగటానికి. అవునా కదా? దేహం మీద అభిమానమే కదా. నేను 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 అంటూ ఉంటుంది. నాది నాది నాది, ఇది నాదా, ఇల్లు నాదా, మా పిల్లవాడిది అంటూ ఉంటుంది. మా పిల్లవాడిది నాదేటి, మన పిల్లలకే ఇస్తాం కదా, ఇది నాది ఎలా అయింది? ఇంకెంతసేపు అన్నీని మన పిల్లల మీద పెట్టేసు, అప్పుడు మనసు అంగీకరించదు. మన పిల్లోడిది అన్నాం అనుకోండి, నాది కాదు కదా. అర్థమైందా? ఏదున్నా పిల్లల మీద పెట్టేయండి, మన పిల్లలు ఉన్నారు కదా, పిల్లల మీద పెడితే ఆడదంటే మనం ఇంకా ఏ అభిమానాలు ఉండవు, ఏ అహంకారాలు రావు. మరి పిల్లలకి కాకపోతే మనం ఎవరికి ఇస్తాం చెప్పండి? ఆశ్రమాలకి ఏమీ రాయం కదా, ఎవరో ఎంత ఆస్తులు ఉన్నాను, పిల్లలకే ఇస్తాం. అలా అలా పెద్దవాళ్ళు మనకి ఇచ్చారు, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలా 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 తరాలు చెప్తాం. ఏదో ఎంతో ఎంతో ఇస్తాం కానీ గుడికే ఇచ్చేయం కదా చెప్పండి. అప్పుడు నీది కాదు కదా. ఏదైనా అంటే ఇది అది వాళ్ళది అంటున్నానా లేదా? నన్ను చూస్తున్నారు కదా మీరు. ఎప్పుడైనా నాది నేను అంటూ విన్నారా? ఇది నాంది, ఇది పిల్లోడిది, ఇది పిల్లదే, అది ఇది మనోళ్ళదే, అది ఇది అంటాను. కానీ ఎప్పుడైనా నాదే అని ముక్కుందా? H1 న్యూస్కి లైటింగ్ అంతా పెట్టాలనుకున్నాడు. రాజమండ్రి చంటుకోవడం ఆ గదిలో కూర్చున్నారు కదా, అక్కడ పెట్ట. అమ్మ ఇది నా ఇల్లు కాదు, మా పిల్లోడిది, నాకు బయటే, ఇది నా ఇల్లు కాదమ్మా. లేకపోతే మనకెందుకు లైటింగ్ చెప్పండి. మనం ఇది ఏదైనా స్టేజ్ ఏంటి? రోజు మనం అందరం గృహస్థులం కదా, గృహస్థ జీవితమే కదా గడిపేది రోజుని. దీంట్లో మన యొక్క మనస్సు తగులుకోకుండా పరమాత్మ మిగలటానికి ఆయువు ఎంతకాలం మరి రాసి పెట్టుందో అంతకాలం కూడా ధైర్య లక్ష్మితో ఉండాలి. అన్ని లక్ష్ములు అయ్యొచ్చు. ఇప్పుడు ఈ వాక్యం ఎవరిచ్చారు చెప్పండి? మంచిగా మాట్లాడే మాట ఎవరిచ్చారు? సరస్వతి. అవునా? జ్ఞానలక్ష్మే కదా. అసలు ఏ లక్ష్ములు లేవు, అన్ని లక్ష్ములే. పరమాత్మే మనం. కష్ట సుఖాలు, లాభ నష్టాలు అన్నీ కూడా భగవంతుడు. తల్లిదండ్రులని పూజించాలి. పువ్వులు పట్టుకెళ్ళి పూజ చేయక్కర్లేదు, అది చెప్పింది వినండి. అత్తమామలు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పింది వింటే అదే పూజ. ఉంచోబెట్టి పూజలు చేసేక్కర్లేదు. వారు ఏం చెబుతుంది దాన్ని అలా అంటే అనుభవం కదా, వారిని అంగీకరించాలి. అది మనం చేయవలసిన పని ఏంటంటే పెద్దవాళ్ళని తిరిగేసి మాట్లాడుకోవాలి. ఇది ఒక్కటి ఉంటే మన జీవితం అంతా సాఫీగా జరుగుతుంది. ఈ వాక్ దోషం లేకుండా ఉంటే చాలు కదా. అన్నీ అంగీకరించేస్తున్నావా లేదా? మనం ఎంజాయ్గా ఉన్నావా లేదా? మనకి ఏదైనా బాధ్యత ఉందా కొంపలోని? మనకెందుకు? అలాగేనమ్మా అలాగేనమ్మా అహంకారం లేదు కదా. నాకు ఇవి వచ్చు అన్న గోల లేదు. మనకు ప్రపంచంలో ఏమీ రాదు కాబట్టి ఏ గోల లేదు. మన మగవాళ్ళు చూసుకుంటారు కదా మనకి.
పిల్లలు చూసుకుంటారు, మగవాళ్ళు చూసుకుంటారు. మనకేంటంటున్నాను నేను, అన్నీ నాకు, నేను, నాది, ఈ ముక్కలు ఎప్పుడు పోతాయంటే వాళ్ళ మీద పెట్టండి. మరి వాళ్ళకే కదా మనం ఇచ్చేది, పెట్టేయండి ఏంటి, వాళ్ళదే కదా ఇది. రుణానుబంధంతో కదా ఈ పిల్లలు, ఈ మనలు, ఇవన్నీ వచ్చిన కోళ్ళాలు, ఇదంతా రుణానుబంధాలే కదా. తల్లిదండ్రులు, ఆత్మలు, ఆత్మ రేపు, పుట్టినరేపు, స్నేహితులు, ఎదుర్కొలు, సృష్టి యావత్తు ఎక్కడ ఏది రుణం ఉందో, మీరు ఎవరో నాకు తెలియకపోయినా రుణానుబంధం కాకపోతే మీరు ఇక్కడికి రాగలరా? ఆధ్యాత్మిక చింతన జోలికి ఎవరైనా వెళ్ళగలమా? ఇక్కడ రుణం ఉందేమో ఇక్కడ వింటున్నారు, ఇంకో గురుగారి దగ్గర రుణం ఉందేమో అక్కడ వింటారు, ఇంకో గురుగారి దగ్గర రుణం ఉంటుంది అక్కడ వింటారు. సో ఇవన్నీ రుణానుబంధాలరా. అమ్మంటే మీకు ఎందుకు ఇష్టం? మనం అందరం ఆధ్యాత్మిక సంపదనే. మరి ఈ రోజుని ఇలా ఉపయోగించుకుంటున్నామా ఆధ్యాత్మిక సంపద కోసం? లేకపోతే అమ్మ చెప్పి తినేస్తారా అందరూని? చెప్పండి, మీరు ఎందుకు వింటున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు వింటలేదు? కారణం ఏంటి? మనకి ఆధ్యాత్మిక రుణాలు ఉన్నాయి, డబ్బు రుణం ఉన్న వాళ్ళకి డబ్బు రుణాలు, ఈ ఈ రుణం ఇది. మంచి మనుషులుగా మంచిగా మన వాక్కు దోషం లేకుండా ఉండటమే. ఆయుధాయి ఉన్నంతసేపు ఏంటి? ఆహ్లాదంగా ఉండాలి మన మనసు. వాళ్ళెవరు? మనలో ఉపకారం అంటే ఏంటి? ఏయో చేసెక్కలేదు, నీకు చేతనైంది ఏ ఇంద్రియంతో చెయ్యి. అవునా కదా? మనం ఒకరికొకళ్ళు చూసి పెడుతున్నాం లేదా? మరి పూర్వం మన చుట్టాలయ్యి వచ్చి ఎవరో పురుళ్ళు ఏంటి అయ్యి, నేను మా అప్పింటికి వెళ్ళాలి అది. ఇప్పుడు అంటే ఇవన్నీ హాస్పిటల్లో ఇవన్నీ వచ్చేస్తాయి. మనిషికి అతుకోవటానికి లేకుండానే అయిపోయింది కరోనా ఈ 2 ఏళ్ళ నుంచి. ఇంక ఇదే కంటిన్యూగా ఎలా అలవాటు అయిపోతుందో ఏంటో కానీ. ఇది ఎప్పుడు పోతుందో అప్పుడు మళ్ళీ అందరూ కలుపుతాం. మరి మనోళ్ళని ఒకరికొకళ్ళు చూసుకున్నావా లేదా? కష్టం సుఖం చూసుకున్నావా లేదా? వాళ్ళకి లేకపోతే వాళ్ళు మరి మన కుటుంబం అంతా చూడరా? మన కుటుంబంలో వాళ్ళే కదా. మరి ఇవన్నీ చేసుకోవట్లేదా మనం? అలాగే విశ్వమంతా మన కుటుంబమే కదా. ఎక్కడికో వెళ్ళి ఏమీ చేయక్కర్లేదు, మన సత్సంగులు మనం అందరూ ఉన్నాం కదా. చెప్పండి, ఎక్కడికో వెళ్ళలేదు కదా, సత్సంగులు అందరూ ఉన్నాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటున్నామా లేదా? మనం చంటి ఆడికి నాన్న అనిపించుకోవాలన్నమాట. కూతురు పోయినప్పుడు అదే కొడుకున్నాడు, కూతురు చనిపోయింది. మరి చూడండి, నాన్న అనిపించుకోవాలని ముందే చండిని అందరూ నాన్న అనండే జరిగిందా లేదా? అమ్మ నాకు ఉందా ఇష్టం, అందరూ నాన్న నాన్న అంటే ఆడికి ఎంత బాగుంటుంది. ఆ పేరు మీద ఉంది ఆడికి. అలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు రామకృష్ణ ఏమన్నాను, పిల్లలమ్మ అమ్మలో మీరు అందరూ అన్నయ్య తమ్ముడు ఏదోటి అనండి అంటే, అయితే రాఖీ కట్టించేసుకున్నా, అందరి చేత కట్టించేసుకుంటాను. నేను అన్నాను, పెద్దోళ్ళు మీరు అందరూ చంటినానికి అన్నయ్య తమ్ముడు అని కట్టారా లేదా? పెద్దోళ్ళు అందరూ మన సత్సంగంలో ఇక్కడి నుంచి ఇక్కడికి చంటే తెచ్చుకోమని ఆండీని కట్టించుకున్నాడా లేదు? ఒక కుటుంబం మనం అందరం, మన సత్సంగులు అందరం కూడా ఒకే మాటలో ఉంటాం. సంబరంగా ఏదైనా మానేవా అసలు? మనం పూజలు ఏదైనా మానేవా? చెప్పండి. మన హిందూ సంప్రదాయంలో ప్రతి జీవిని బ్రహ్మంగానే గౌరవించాం. అవునా కదా? ఏ జీవైనా బ్రహ్మమే, పరమాత్మయే అన్న భావన మనలో ఉంది కాబట్టి, అన్ని జీవులు తానే అని తెలుసుకున్నాం కాబట్టి నాతో నేనుంటూ నేనుగా మెలుగు. అవునా కదా? ఉన్నది ఎవరు? మనమే. మనం తప్ప రెండోది ఉందా? ఆయువు చిల్లు కుండలో చుండలో
బేటిచ్చిందేని ఎలా ఉండి చుక్కడదా అయిపోతుందా లేదా? ఉన్నంతకాలం మనం ఎలా ఉండాలి? పరమాత్మేని గద్దించాలి, గద్దించాలి, గద్దించాలి. జయం మందే, జయం మందే. మనం అందరం ఒకే మాటలో ఉన్నాం, అవునా కదా? పరమాత్మగా ఉంటున్నావా లేదా? ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం ఉందా లేదా? చెప్పండి. సత్సంగంలో ఈ గౌరవం వల్ల ఇంట్లో కూడా గౌరవించగలుగుతున్నాం. ఇలా నడత నేర్పాలి. జీవనోద్ధానం బాగోలేనప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? ఇంట్లో భర్తనే పిల్లల్ని వాళ్ళు చెప్పిందే విన్నప్పుడు ముక్కు మూసుకుని తపస్సు చేస్తే మాత్రం మన గృహస్థులకు వచ్చేస్తుందా? ఇంట్లో భర్త మాట వినకుండా, పిల్లల మాట వినకుండా అందరినీ వ్యతిరేకంగా చేస్తుంటే వాళ్ళకి మనసు ఎంత ఉంటుందా? వాళ్ళు ధ్యానం చేస్తే ధ్యానం నిలబడుతుందా? నాకు తెలీదు. నేను అందరి ఇంత అంగీకరిస్తూ ఉంటాను కాబట్టి నాకు హాయిగా కూర్చోగాని ధ్యానంగా అలా నిమగ్నం అవుతుంది. వ్యతిరేక భావాలు కొంతమందికి కొన్ని కష్టాలు ఉంటాయి, కరెక్టే. వాళ్ళ గురించి కాదు, మామూలుగా మన ఇంట్లో వాళ్ళ గురించి నేను చెప్పింది. భర్త పిల్లలు అందరూ ఉండగా అందరినీ తోలేసుకుంటే ఎవరు మిగులుతారు? నిన్ను అందరూ తోలేదు. మన ఇంట్లో వాళ్ళ గురించి, మిగిలిన కష్టాలు వీడియోలు వాళ్ళ గురించి కదా నేను చెప్పింది. మనం అందరూ గృహస్థాశ్రమంలో ఉన్నాం. భర్త పిల్లలు వీళ్ళనే చూడకపోతే ప్రపంచాన్ని ఎలా చూడగలుగుతావు? నేనే అంతగా ఎలా ఉండగలవు? పరమాత్మగా ఎలా మిగులుతావు? జీవన్ముక్తి ఊరికే వచ్చేస్తుందా? నీ యొక్క ఆచరణలో లేనప్పుడు, నీ అనుభవంలో ఉన్నదంతా నేనే అన్న అనుభవం లేనప్పుడు ఎలా వచ్చేస్తుంది? విదేహముక్తి కావాలి, జీవన్ముక్తి కావాలి. పుడతారా? పుట్టమ్మా అంటారు. మరి అన్ని నడతలో సరిలేనప్పుడు ఎలా జీవన్ముక్తులు అవుతారు? జీవించుండగా జీవన్ముక్తి, గృహస్థాశ్రమం వచ్చింది. మనం పలానా తల్లిదండ్రులకి, ఇటు అత్తమామలు, ఇటు భర్త, ఇటు పిల్లలు కాదు, ఇటు అందరినీ ఏంటంటున్నాను నేను? ఇవన్నీ తోలేసుకుంటావా? నువ్వు తోలబడతావు, దూరంగా నేను పెట్టేస్తాను. కుటుంబీకులు అందరూ ఎవరి గుణం వాళ్ళకు ఉంటుంది. మనకి ఎందుకన్నాను నేను? ఉన్నదంతా మనమే మనమే మనమే, మనం తప్ప రెండోది చెప్పండి. అది ఎన్ని తప్పొప్పులు మనకు లేవా? తప్పొప్పులు ఆడైనా తిట్టం, మనం తిడుతున్నాం కదా. పెద్ద మనం గొప్పోళ్ళమా? మన భావన దోషం లేకుండా పరమాత్మే నేను అందరిలో ఆ యొక్క తేజోమయ స్వరూపాన్ని చూస్తూ మన జీవితాన్ని గడపాలి. ఉన్ననాళ్ళు అందరం నేనే 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 అంటే ఎక్కడైనా నీకు విరోధం ఉందా? ఈ లోపల నేను అందరిలో నేను ఒక్కటే కదా, అంతరా నేను ఒక్కటే కదా. మరి ఇంట్లో వాళ్ళ మీదే యుద్ధం చేసినప్పుడు నువ్వు సంస్థ పెడితే మాత్రం నీకే అంత కోపం అయినప్పుడు నీ సంస్థ నిలుతుందా? చెప్పండి. మనకు 5 7 వెళ్ళే కదా మొదలు. చెప్పండి. మీరు ఆ వీధి నుంచి వచ్చేవారు, ఆ వీధి పక్క వీధి మన సత్సంగులు, అంతే కదా. అప్పుడు 20 మంది ఉండేవారు ఆ దగ్గర దగ్గర. మరి ఈవేళ ఎంతమంది ఎలా అయ్యారు? ఒకే మాట, ఒకే భావం, ఒకే మనందరం గృహస్థులు. ఎవరిళ్ళు నందనవనంగా చేసుకుంటేనే కదా. భావాలకి ఏంటరా, వాళ్ళకి తెలిసి తెలియక ఏదో అంటారు. వాళ్ళు మనలాగా తెలుసుకున్న వాళ్ళు అనరు కదా. వాళ్ళకి తెలీదు. తెలుసుందని నువ్వేం చెప్తున్నావు? నీ మనసుతో ఉంటే నీకు అంతా వ్యతిరేకమైన, నీ మనసు భావం లేకుండా పరమాత్మగా మిగలాలి. వాళ్ళకి తెలియలేదు ఇంట్లో వాళ్ళకి. మీకేం రోగం అంటున్నాను? మీరు బ్రహ్మజ్ఞానులు, మనం అందరం బ్రహ్మజ్ఞానం.
నాకేం రోగం, మీకేం రోగం, అందరినీ సమిష్టి, అందరం తానే. నాకు ఎందుకంటే అంత ఏకకాలి వచ్చేస్తుంది కదా, అందరం మనమే మనమే మనం, ఉన్నదంతా మనమే. అందరిలోనే ఉందా లేదా? స్నేహం సరైనోడు కానప్పుడు స్నేహం చేయదు, అంతే. కరెక్ట్గా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తుంది, అంతే. అందరిలోనే ఆళ్ళు వీళ్ళని లేదు, అందరిలోనే బ్రహ్మే ఉంది, సర్వం బ్రహ్మమై. ఆలోచించు. జీవన విధానం సరిగ్గా లేనప్పుడు, జీవించుండగా జీవన విధానం సరిలేనప్పుడు ఇంకేంటంటే మీ వాక్కే సరిలేనప్పుడు మీరు జీవన్ముక్తులు ఎలా అవుతారు అని ఆ తలం పెట్టుకోండి. జీవన్ముక్తులుగా ఉండాలంటే వాక్ దోషం లేకుండా ఉండాలా లేదు? ఉన్నది నేనే అన్న భావంతో ఉండాలి లేదు? వాక్ దోషం ఉందనుకోండి, ఇంక జీవన్ముక్తులు ఎలా అవుతారు? జీవన్ముక్తులు ఎలా అవుతారు? తానే తానే తాను తప్ప రెండోది లేదు, తాను తప్ప రెండోది. ఏ దేవుడైనా బ్రహ్మలోని వారే కదా, ఏ దేవతలైనా బ్రహ్మలోని వారే కదా. గ్రామ దేవతలని మామూలుగా మనం అవతారాలని. సో ఏది కాదంటున్నాను, అన్నీ భగవంతుడే కదా. మరి భగవంతుడు అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? పరమాత్మయే నేను అన్న భావంతో ఉండాలని. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం. నిత్యం ఉన్నానా లేదా? శుద్ధంగా ఉన్నానా లేదా? ముక్తంగా ఉన్నానా లేదా? నిత్య శుద్ధ బుద్ధ, బుద్ధంగా ఉన్నాను లేదా? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం. ముక్తి అయ్యే ఉన్నాం కదా మనం అందరం. ఈ దేహాలతో ముక్తి అయ్యే ఉన్నాం కాబట్టి, దేహాలతో వచ్చి ముక్తి అయ్యి ఉన్నామని తెలుసు. కాలం ఉండట్లే. ఉండాలి అంటే వాక్ దోషం లేకుండా మన ఆయువు ఉండాలి. ఆయువు ఉన్నంతకాలమే కదా వాక్ దోషం లేకుండా ఉండగలం. అదే ఉన్నంతసేపే కదా ఇవన్నీ నేను నాది నేను నాది ఎన్నన్నాను. మనం ఏం పట్టుకెళ్ళమని తెలుసున్నా సరే నాదో 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 గోల్ గోల్. మనం ఇంత పండు ఉందనుకో, ఇంత ముక్కలా పెట్టుకుంటాం, అంతంత చేయలేకపోయి. ఏదైనా మనం సమానంగా ఉంటున్నామా లేదా? మన సత్సంగం అందరూ సమస్థితిలో ఉంటున్నామా లేదా? ఉన్నదే యథార్థం తెలుసుకున్నామా లేదా? పరమాత్మే నేను, పరమాత్మే. మనం అందరూ ఏకాత్మ వస్తుంది. అవునా కదా? రుణానుబంధంతో ఉన్నాం. ఉన్ననాడు రుణాలమ్మా. ఎవరికి ఎవరు రుణం? ఆ షాప్లోకి వెళ్తారు, మన డబ్బులు వాళ్ళ బట్ట, మన డబ్బులు వాళ్ళ వస్తువు, అంతే. రుణాలనే ఎక్కడ ఎవరు? ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి చెప్పండి? రుణానుబంధాలే కదా. ఆ మొక్క మన ఇంటికి రావాలి అన్నా రుణమే కదా. ఆ కుక్క మన ఇంట్లో పెంచుకోవటానికి వచ్చింది అంటే రుణాలు. ఏది రుణం కాదంటున్నాను. ఉన్నదంతా భగవంతుడే అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి ఈ రుణానుబంధం అంతా కూడా తీర్చెత్తి ఆయుష్ శ్వాస ఆగే వరకు మన కర్తవ్యం ఏంటి? అలా ఉంది. పరమాత్మే పరమాత్మే పరమాత్మ. చూడండి, అన్ని గుళ్ళు ఉన్నానే, ఒకే గుడిని పట్టుకుంటాం. అలా ఎన్ని యాత్రలు ఉన్నా ఒక చోటుకి వెళ్తాం. పెద్దరుత అనుకోండి, పెద్దరుత వెళ్తారు ఏడాది. చింతరుత అనుకోండి, చింతరుత. ఇలా మరి ఏంటి ప్రత్యేకత? అన్నీ తానే, తాను తప్ప రెండోది లేదు. దేహో దేవాలయం అన్నారు కదా. ఈ దేహం దేవాలయమే కదా. దీన్ని శుభ్రపరుతున్నాం కదా. తెల్లారులేసింది మొదలు మొహం కడిగేస్తాం, పుస్తులు కళ్ళకి లేకుండా నోరు
అంతా స్నానం చేసేస్తాం. మరి క్లీనింగ్లు అన్నీ జరుగుతున్నాయి లేదా? మరి ఏంటి కారణం? చక్కగా పరమాత్మ స్నానం చేసాక ఎంత బాగుంటుందా, ఫ్రెష్ ఉంటుందా లేదా? అది దేవుడికి స్నానం చేయించినట్టే కదా. అన్నీ గంగేచ్చ యమునేచ్చ గోదావరి అవన్నీ అనుకుంటామా లేదా? ప్రతిదాన్ని దేవుడు దండం పెడుతున్నాం లేదా? ఏదైనా మహాత్మ అనుకున్నా, పరమాత్మ అనుకున్నా, ఏదైనా దేవుడి భావంలోనే మన మనస్సును నిలబెడుతున్నాం కదా. అందు గురించి మనం జీవన్ముక్తులే. ప్రతిదాన్ని కూడా వాళ్ళ గొడవలు మనకు ఎత్తుకు, వాళ్ళ విధిలో ఏముంటే మనకు ఎత్తుకు, తప్పదు. అయ్యాళ్ళు అలా ఉంటారు, మనం పరమాత్మగానే చూద్దాం. కొద్ది వంకరగా ఉన్నవాళ్ళు మాత్రం సత్సంగంలో పీకుతూ ఉంటాం. కలుపు మొక్కను రాను, కలుపు మొక్క వచ్చిందనుకో నేను అని ఎదిగిపోతాను. నాకు చిన్నప్పుడు కలుపు తీయాలని కలుపు చేతికి డబ్బులని ఇవన్నీ అనుకోవటం విన్నాను. కలుపు ఏంటంటే అడిగింది ఉడిచని ఉంటుందా, దానికి ఇది గబగబా పెరిగిపోతుందంట. అదా అని అప్పుడు తెలుసుకున్నాం. అందు గురించి మనం అలాంటి వాళ్ళతో మనం మాట్లాడాలి, అంతే కదా. మిగిలినంతా వాళ్ళలోనే బ్రహ్మే, మనలోనే బ్రహ్మే. అంటే తగ్గింతాం, స్నేహం చెయ్యం, అంతేనా. మనం షాప్లోకి వెళ్ళి మంచిది నాణ్యమైంది రేట్ అయినా సరే కొనుక్కున్నాం లేదా, అలా నేను బ్రహ్మాన్ని, ఇది ఎంత మరలా జన్మకు రాని స్థితి ఇది. ఈ అనుభవంతో ఉండబట్టి అసలు మనకు పుట్టామా తెలియదు. మనం పుట్టినట్టుందా, అసలు రోజులను జరుగుతున్నాయి, పుట్టినట్టుందా, ప్రవాహంలో అలా అలా జరుగుతుంది. కాలం అనేది కూడా బ్రహ్మలో ఉందే కదా, కాల ప్రవాహంలో, కాలగర్భంలో కలిసి వరకు మళ్ళీ ఏ యోనిలోకి వెళ్ళాం. ఆయుర్దాయం ఉన్నంతకాలం మేము ఇలా ఉంటాం. ఆయుర్దాయం అయ్యాక కూడా మేము దేంట్లోని ఏ జీవుల్లోని ప్రవేశించం. అవునా? ఏ తల్లి గర్భంలోని రాం, ఏ తల్లి గర్భంలో అడుగు పెట్టం. గర్భనార్పం వద్దు. ఉన్నది నేనే, ఉన్నది నేనే. ముందు ముందు ఇంకా వీరబ్రహ్మంగా చెప్పినట్టు బోల్డ్ కథలు ఉన్నాయి. ఈ కరోనా కథకే ఇలా ఇలా అయిపోతుంది. బోల్డ్ కథలు ఉన్నాయి. మళ్ళీ మనం పుట్టం కదా, మనకి ఏ కథ లేదు. ఇప్పుడే ఈ క్షణాన్ని పరమాత్మ అలా హాయిగా ఉన్నది నేనే, ఉన్నది నేనే అంటే అలా అదే నేను. మనం అందు గురించి అన్నీ కూడా చూపించుకుంటున్నాం లేదా సత్సంగంలో. పుట్టి ధ్యానమే కాదు కదా మనకి, అన్నీ కూడా తానే అన్నది తెలియపరుచుకుంటున్నాం లేదా. ఉన్నదంతా యథార్థం. పాటని, పద్యని, భజని ఏం మాంతారా. ఇప్పుడు తీర్థం ఉంటుంది, మన అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నాటకాలు అవి పెడతారు కదా. కరెక్ట్ అయిన నాటకాలు పెట్టేవారు. మరి చిన్నప్పుడు అయ్యి సత్యహరిశ్చంద్రుడు అవన్నీ ఉండియాలి. అది బోర్డు నాటకాలు ఉండి పేరు అరకట్లని బొరకట్లని మేము క్రీవోళ్ళని కూడా తీసుకొచ్చేవారు. ఆ తర్వాత కూడా ఏదో రకంగా ఆ క్షణానైనా అందరం ఊరంతా కలుగుతాం. పెళ్ళి ఇవన్నీ అంతే కదా, ఏ తొంతైనా అంతే కదా, అందరూ కలుపుతామనే కదా. అందరూ పుట్టప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నా ఇలా కార్తీక మాసం అభిషేకాలు కాదు, ఇవన్నీ జరుగుతున్నాయి లేదా. సంఘం, సత్సంగం, సత్తుతో కూడిన సంఘం నీలో నాలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడుగా మిగలాలి అంటే ఎవరిని చూసినా పరమాత్మ
అన్న భావన మనలో ఉంది. ఏం మాట మాట్లాడినా పరమాత్మే మాట్లాడాలి. ఇంకా మనం మనసు పెట్టం కాబట్టి మనం మాట్లాడట్లేదు, భగవంతుడే మాట్లాడు. అవునా కదా? ఉన్నది యథార్థమా కదా? ప్రతి ఒక్కళ్ళ అనుభవం. మా వాక్ మీరే ఇచ్చేయండి అంత సుజాత. ప్రతి సత్సంగ అనుభవం చూస్తుంటే మనందరికి ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఏమ్మా, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. ఒక 10 నిమిషాలు, పావుగంట చెప్పాలి. నాటి నుంచి ఉన్న అనుభవాలు చెప్పలేరా? సోది కబుర్లు చెప్పండి చూస్తారా? నేను నుంచి వెళ్ళాక వాటికైతే మాట్లాడటం రాదా? సుజాతని తిడితే అంటుంది, అమ్మా మీరే ఇవ్వాలి వాక్ అంటాం. నేను ఇవ్వాలంట. మొగుడు తిట్టినప్పుడు వాక్నే ఇస్తానా? ఇంట్లో వాళ్ళని తిట్టినప్పుడు వాక్నే ఇస్తానా? ఇరుగు దెబ్బలాడినప్పుడు ఇస్తానా? అప్పుడు ఆ ప్రేమ ఇచ్చింది, ఇప్పుడు ఇదే ఇస్తుంది. ఏ వాక్కైనా పరమాత్మ వాక్కే. మీ అనుభవం కొంచెం చెప్తుంటే మిగిలిన వాళ్ళకి ఇంకా బాగుంది. మొన్న అనుభవాలు ఏంటంటే బాగుందమ్మా అంటున్నారు కదా, ఎవరో చెప్పారు ఇక్కడ, అన్నారు ఎవరు, ఇంకా బాగుంది, ఇంకా బాగుంది, ప్రోత్సాహం ఇంకా బాగుంటుంది అన్నారు. ఉత్సాహం, ప్రోత్సాహం. ఏంటో అంటున్నాను, ఏంటంటే బాగుందన్నారు. చేద్దాం ఆ పని. అలా ఏది ఎవరు ఏది కావాలనుకుంటే అన్నీ మనమే చేసుకోవాలి. ఊరోళ్ళు చూస్తారు మనల్ని, మన సత్సంగులు మనమే బ్రహ్మాలు అందరం తీర్చిదిద్దబడితేనే సత్సంగం నిలుపుతుంది. అవునా కదా? జీవన్ముక్తనా? మరి జీవన్ముక్తి అయితే మిగిలిన వాళ్ళకి జీవన్ముక్తి ఇవ్వద్దా? వాళ్ళెవాడు మనం కదా, నేనే అంతా కదా. మన ఈ దేహంతో వచ్చిన పని నాకు అవ్వద్దా? గబగబా చేయరా? చెప్పండి. ఇప్పుడు నీకో మాట, దానికో మాట, అంతా సరస్వతి కటాక్షమే. ఏంటంటే ఒకళ్ళకి ఒక్కొక్క వాక్ పట్టడు. అవునా? పుస్తకం అంతా ఉన్నా ఒక్కొక్కరు చెబుతారు చూడండి, వాళ్ళు వాక్ పట్టేస్తున్నా లేదు. నాకు ఇదేం నేను కాదు, నేను ఆత్మ ఒక్క మాట రాస్తున్నా, నేను పట్టెట్టించుకుంటే అదే కదా. అలా మీరు కూడా చక్కటి మీ అనుభవాన్ని ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చారో ఆ అనుభవవాక్యాలు కొన్ని రాసి ఉంచుకోండి. ఇళ్లలో మీ అనుభవాన్ని మీ ఇంట్లో రాసుకోండి. దాన్ని పదే పదే చదువుకోండి. నేను చూస్తాను అనుభవం, నేను చూస్తానని ఎంతో ఎంజాయ్గా చెప్పండి. ఏ సినిమాలకి వాటాలు, అన్నిటికి వాటాలు. అన్నయ్యకి ఎక్కించో, తమ్ముడు తప్పించు, అప్పగిచ్చో, నాకేమలేదు. ఇలాంటి ఎన్ని వాదనలు వేయగాలండి. ఇంట్లో రాసుకోండి. పోనీ మీ అనుభవాలన్నీ గుర్తు చేసుకుని రాసుకోండి. అమ్మలో రాసుకుని అందరి అనుభవాలు చెప్తే మిగిలిన వాళ్ళకి, మన సత్సంగులు కానీ వారి H1 న్యూస్ చూసేవారు అందరికీ అందుతుందా లేదా? యుగయుగాలు అందుతుందా లేదా? బ్రహ్మ ఆ ఉద్దేశం అలాగ అనిపించింది. అంతేకాని గర్వం కోసం కాదు కదా. మీరు కనిపిస్తే మీకు ఏమవుతుంది? దేహం మీరు కాదు కదా. ఫలానా వాళ్ళు చెప్పారు, ఉంటున్నారు కదా, మీరు వచ్చినప్పుడు చెప్పించరా ఏంటి? ఇప్పుడు మీ అనుభవవాక్యం ఇప్పుడు కదా చెప్పమంటాను. అనుభవిస్తున్నారు కాబట్టి అనుభవవాక్యం చెప్పండి. అది ఎవరిదే? మన అందరిదేనే. అనుభవవాక్యం మన అందరిదేనే. తరించాలి. యుగయుగాలు యుగయుగాలు బ్రహ్మంగా ఉండాలని కదా. మనం అనుభవించి వాక్యం చెప్తే ఎంతోమంది అనుభవిస్తారు. ఇది ఒక సేవే కదా, వాక్ సేవ. ధనసేవ చేయకపోయినా వాక్ సేవ చేయొద్దా? మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయమంటున్నానా? అనుభవ వాక్యం చాలదా? మరి కరోనా కాలంలోని మళ్ళీ ఏదైనా అంటే కనుక ఇళ్లలో ఉంటే అనుభవాలు గబగబా చెప్పొద్దా? మళ్ళీ అయ్యే వరకు ఎవరం రావటానికి ఉండదు కదా. ప్రతి ఒక్కళ్ళం అయి ఉన్నాం కదా.
అందరం జీవన్ముక్తి, మనకి జీవన్ముక్తిగా ఉంచటమే మన ఉద్యోగం. మనం అనుభవించేది తెలియజేయటమే. అవునా? రాసుకోండి ఇంట్లో, బట్టి పట్టండి. అదంతా రాసుకుందే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కో పావు గంట, ఓ అరగంట. చెప్పలేరా? అన్నీ వచ్చు. అందరూ తెలివైనలే, మన సత్సంగంలో అందరూ తెలియదు. చేయండి. మనం అందరూ ఒక్క పువ్వుకి దండ అవ్వదు కదమ్మా. దారం కనిపిస్తుంది, ఒక్క పువ్వుకే దండ పెడితే దారం కనిపిస్తుందా లేదా? దారం కనిపించకుండా మన సత్సంగంలో అందరూ దండలాగా గుర్తుపడాలా లేదా? ఇన్ని వేలు మంది ఉన్నారే, మీ అనుభవాలు చెబుతుంటే లక్షలు, కోట్లు 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 యుగాలు కూడా తరింతారు కదా. మన పిల్లోడు ఎలాగ పెట్టాడు, యూట్యూబ్ పుణ్యం అంట వచ్చింది కదా మనకి. ఇవి వచ్చిందని నిలుపుకోద్దా? చెప్పండి. మన ద్వారా అందరూ సుఖపడాలా లేదా? ఒక్కొక్క తరం వాళ్ళు చెప్పాలా లేదా? మేము వింటాం, అమ్మ చెప్పింది వింటాం, మేము చెప్పం. అది కూడా అహంకారం. మీకు వచ్చింది చెప్పండి. మీ అనుభవంలో ఏమి లేవా ఏంటి? మీకు ఇన్ని సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నాయి, రాస్తున్నాయి చెప్పండి. ప్రార్థిస్తున్నాను, అమ్మలో అందరిని ప్రార్థిస్తున్నాను. అంటే యుగాలు బాగుండాలి. బ్రహ్మయుగం, కలియుగం అయ్యాక మళ్ళీ సత్యయుగం వస్తుంది కదా. కలియుగంలో ఎన్నో రాతాంతాలు ఉంటుంది. అవన్నిటిని తట్టుకోవాలి అంటే మన అనుభవాలన్నీ చెబుతా అంటే, చెప్పుకుంటా అంటే ఇంకొకళ్ళు పనిచేస్తుందా లేదా? నాకు ప్రతి ఒక్కళ్ళ అనుభవం గుర్తుంది. నన్ను ఒక్కటే ఫోటో తీయించుకుంటా అంటే ఏమన్నాను? వెళ్ళిపోయారు నిద్ర. ఫోటో తీయించుకుంటా అంటే ఏమన్నాను? మనం ఫోటోలా మిగలాలన్నాను లేదా? నువ్వే వెళ్ళిపోయావు. ఫోటోలా మిగలాలి. అప్పటికప్పుడు వచ్చేస్తాయి లోపల నుంచి. ఫోటోలో మిగలాలి అంటే ఫోటో కదా చీకూర్చుంతా ఉందా? తన స్వరూపాన్ని తాను చూసుకోవటానికి ఫోటో చూస్తున్నామే. మరి అనంతుడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. తన స్వస్వరూపానందంతో తాను ఉండాలి. ఉన్నా కదా. ఫోటో అయితే కావాలా మనందరికీ? నా ఫోటో, నా ఫోటో, నా ఫోటో, మన అందరి ఫోటో. బయట వాళ్ళు అయితే చూడం ఆల్బంలో, మన చుట్టాలు మనీ అయితేనే ఆల్బమ్ చూడుకుంటారు. బాగున్నాయని పేరు ఇలా అనేస్తాం. అది ముక్కు మొహం చిక్కరే, ఇప్పుడు వాళ్ళు వచ్చారే, ఏదో సొద. పరమాత్మ చూడం మన వాళ్ళు అయితే, కానీ మన వాళ్ళ ఆల్బంలో చూస్తాం. పెళ్ళి అయ్యి చూడండి, పౌట్లు అయిన సంవత్సరం అయిన పిల్లలు పుట్టారన్నా మన పిల్లలే మన వేస్తాం. ఊరోళ్ళు ఇలా అనేస్తాం. ఎంత వ్యత్యాసం! నీ మనసుకెంత! నువ్వు ఇంకెప్పుడు జీవన్ముక్తిగా ఉంటావు. 24 గంటలు నువ్వు జీవన్ముక్తిగా ఉండాలా లేదా? ఎవరినైనా ఒకలా చూస్తున్నానా లేదా చెప్పండి. చూస్తున్నానా? తల ఒప్పటం కాదు, నిజమా కాదా? మరి నిజమమ్మా. మరి అమ్మ దగ్గరకు వచ్చిన వాళ్ళు అది నిజం చేయాలి కదా. మీరు ఎవరికేమీ సాయం చేయక్కర్లేదు. మన సత్సంగంలో ఇలాగా ఎవరికాళ్ళు రాసుకోండి, ఆడియోలు పెట్టండి, రామకృష్ణ పెట్టండి, వీడియోలు తీయించుకోండి. మీ పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసి పెడతారు. మనం ఇంతంత సెలవు కొనుక్కున్నాం కదా. కరోనా అవుతుందని తెలియదు కానీ పెద్ద పెద్ద సెలవులు కొనుక్కుంటారా? ఇళ్లలో ఉండి చూసేచ్చు అన్నా లేదా? కరోనా వచ్చేసి మరి అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు. ఛానల్ వచ్చేసి స్టూడియో పెట్టుకుంటాడు, ఇంకొన్నాళ్ళకి స్టూడియో పెట్టుకుంటాడు. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మేనా? మనం అన్నాను కేకేసామా? వాటిలంతా అయ్యే జరుగుతాయి. ఇవన్నీ మనకు వచ్చా? స్టూడియో పెట్టుకుంటాడు, ఛానల్ వస్తుంది. ఎన్నో తెలుసా? దినదినాభివృద్ధి చెయ్యాలి అని బ్రహ్మే కదా సత్సంగానికి చేస్తుంది. అవునా కదా? రోజు చప్పుడు మెతుకులు ఎంత తింటారు? రుచిగా ఉండాలి లేదా? పొలంలో ఎంత తింటున్నారు అమ్మలో?
ఘాటైనని అలాగే భజన పాటలే కదా ఇవన్నీ అలా మన సత్సంగంలో అన్నీ పెట్టించేస్తున్నాం కాబట్టి మనం కాదు బ్రహ్మం పెట్టిందాం కాబట్టి ఒక ఉష పండుగ వచ్చినప్పుడు మరి ఉల్లాసంగా ఉంటావే ఇప్పుడు ఏ అంటావే నీరసం ఉన్న పండుగనాడు మంచి బట్టలు ఓ ఓ అంటా ఉండదు ప్రతి క్షణం కూడా మన పండుగ బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి ఉన్నా కదా అందు గురించి ఎవరైనా సరే అనుభవాలు నన్ను అన్నపూర్ణ ఎలా పెట్టిందో కదా ఎలా చెప్పిందో దాన్నే మెచ్చుకున్నాడు రామకృష్ణ ఇప్పుడు వరకు మన వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు అన్నపూర్ణకే జై అంతే అటువంటి ధీరత్వంతో చెప్పాలి అనుభవం చెబుతా అంటే మిగిలిన వాళ్ళకి కూడా అనుభవం వెళ్తుంది మీరంటే 30 ఏళ్ళ నుంచి అన్నాడు రామకృష్ణ వెంటనే ఏముందో తెలుసు అమ్మా మీరు రోజు అమ్మ దగ్గరికి వెళ్తున్నారు కదా అంత దెబ్బకు చచ్చాడు మేము ఏడాదికి 3 సార్లు 4 సార్లు 2 సార్లు 3 సార్లు వెళ్ళేవాడు ఈ 30 వీళ్ళ కోసమే వస్తున్నాను వెళ్ళేవాడు ఆడ బావ పెట్టడం అక్క బావ ఆడ పుణ్యం అంట ఆడ కుటుంబం అంతా పుణ్యం అంట సత్సంగం ఇలా నిలబడతాం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలకి అందరికీ వాళ్ళు భోజనాలు పెట్టేవారు నేను ఆ తర్వాత తిట్టిదాన్ని మీరు పెట్టలేక నేను వస్తున్నాను కూడా మీరు చెప్పడం మానేస్తున్నారు కదా అని పాప చుట్టాలు ఎత్తి వండి పెట్టాలి కదా అంటే నవ్వేసు ఆ లోపం ఉంది అలా అలా తగ్గారు తగ్గుతా అంటే నాకు ఇక్కడేమో దేవాలయం రోజు సత్సం అందువల్ల నేనే అన్నాను తగ్గటం అంటే వాళ్ళు బ్రహ్మంగా ఇంట్లో రావటానికి మరి వీళ్ళుని వండాలి కదా 10 మందికి 15 మందికి ఒక్కొక్కళ్ళ ఇంట్లో హోటల్లో అవి లేవు కదా అక్కడ ఇప్పుడు హోటల్లో ఉన్నాయి తెప్పించుకుంటారు తెలివి అప్పుడు వండి పెట్టారు అందరూ కూడా చుట్టాలందరికీ వండి పెట్టారు బాగా కూడా పెట్టేవారు కదా ఈ టిఫిన్ అన్నీ పెట్టేవారు భోజనాలకి ఎవరు వచ్చినారండి అని పెట్టించేవారు వంటలు పెట్టించు అమ్మది చెప్పండి రంగరంగ వైభవంగా జరగాలా లేదా చెప్పండి మళ్ళీ ఏముంది ఏడాదికి 2 సార్లు అన్నీ మామూలే కదా ఈ కరోనా కాలం అయిపోయాక ఇంక పని ఏముంటుంది అందరికీ మళ్ళీ మామూలే అంతా సత్సంగం అంతా మళ్ళీ మామూలు దేహం ఉండగా అన్నీ చెయ్యాలి రోజు ఏదో ఒకటి దీనికి వర్షాలు పెట్టేస్తూ ఉండాలి ఉన్నది తానే అమ్మ ఉన్నది తానే తాను తప్ప రెండవది అన్న భావంతో ఉండాలా లేదా దాన కనుక వస్తు వాహనాలు అందరికీ ఉన్నాయా లేదా శరీర సంపద ఉందా లేదా దీంట్లో ఎంతో తృణప్రాయంగా గడ్డిపోసంతైనా మనం చేసుకుందాం ఇప్పుడు వరకు ఈయన చేశారా లేదా ఆ తర్వాత బాబు చెప్తాడు రైట్ మనం అందరం ఏం చేయాలి ఎవరికైనా ఏదైనా వచ్చినా మనకు మనమే రూపాయలు ₹10 అలా ఇప్పుడు వరకు నేను ఎప్పుడైనా మీ చేత ఎవరి చేతనే పెట్టించలేదు పైగా మీకే బ్రహ్మం చేస్తుంది రాణిల్లో ఉన్నారు ఇప్పుడు చేయమని నేను ఆఖరి వరకు చెప్పను మీతో పూజలు చేయంత ప్రతి పూజకి సుజాత ఇచ్చింది ఏ 116లో 116 నాకు గుర్తులేదు ఏ 116లో 116 ప్రతి పూజకి అదే ఇచ్చింది అదే ఏ గుడికి వెళ్ళినా అదే ఇచ్చింది చేతిలో పెట్టి అమ్మ సత్సంగం తరపున ఉండిలో ఏమని వేసిందని సత్సంగం పెట్టుకున్నామ్మా మరి ఏంటి మీరు కారణం చెప్పండి నేను ఎప్పుడైనా మిమ్మల్ని ముట్టుకున్నానా నాకున్నది నేను చేసుకున్నాను ఇప్పుడు కూడా శివాలయంలోని విఘ్నేశ్వరాలయంలో మన అమ్మలందరికీ సత్సంగులు కానీ చేయించు దేహం కుటుంబమే కాదు మీరు నా కుటుంబం అనే కదా కుటుంబం ఇలాగా కుటుంబం అంటే మా పిల్లవాడికి వెళ్తుందంట అది నాకు తెలీదు
చెప్పాలి. ఈ పూజ చేయించి వారిద్దరికి చేయమన్నాం. కాల నాగ దోష సర్పం ఏదోనంటే ఎలా తీగా అని యూట్యూబ్లోని మనం ఏదో చూద్దామని ఎన్నిటికి వచ్చినాయి. మా అల్లుడి వెంకట రాఘవేంద్ర ధనంజయ గోత్రం చెప్పాలి. వారిద్దరికి కుటుంబం అన్నాను. ఓహో, నాకు అందరూ అదే మనం అందరికీ వచ్చింది నాకు. అప్పుడు అల్లుడి పేరు చెప్తే ఆడదారు. మరి ఎక్కడైనా ఏదైనా మానేనా చెప్పండి? ఏదైనా మానతాం. ఊళ్ళోనేమో మా పిల్లోడు చేయించేస్తాడు. చెప్పండి, ఏ ఊర్లో ఆ ఊరు గుడికి అయ్యి మనం చూసుకోవాలో లేదా? మనం అందరూ కలిపితేనే కదా గుడి కట్టుకున్నాం. ఉత్సవం చేసుకుంటున్నాం అంటే మనం అందరిదే కదా చెయ్యాలి. మనం ఉన్నంతకాలం కొండలు మింగుతున్నాం లేదా? సత్సంగానికంటే మీరు ఏమి చేయక్కర్లేదు. మీ ఇళ్లలో చేసుకోండి. సత్సంగానికంటే బ్రహ్మం దైవం హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ మీరు ఏం చేయక్కర్లేదు. కానీ చెయ్యాలి. బతుకున్నంతసేపు తృణో ప్రాణం మనం ఏదో రకంగా చేయాలి లేదా? అది నేను మంచి చెయ్యాలి, మంచి చూడాలి, మంచి మాట్లాడాలి, మంచి వినాలి, మంచి చెప్పాలి. ఏది చెప్పినా మంచి చెప్పాలి, నెగిటివ్గా చెప్పొద్దు. ఆ మాట వాళ్ళలో ఉండిపోయి సచ్చి వరకు హింస పరమోధర్మం. ఇంకా ఆ ప్రాణి వెళ్ళే వరకు వాళ్ళు నన్ను ఎలా అన్నారని ఆఖరి శ్వాస వరకు వాళ్ళు కనిపిస్తుంది సార్. వీళ్ళు నన్ను పలానా రోజున అన్నారు అంటారా లేదా? అటువంటి అనుకోకుండా మనం ఉండాలి అంటే మనం బ్రహ్మసత్సంగులు. అప్పుడు తెలియక వాళ్ళన్నారు వీళ్ళు అన్నారు. ఇప్పుడు అలాంటివి ఏమో అనుకోదు. వాళ్ళలోనే బ్రహ్మే, మనలోనే. అప్పుడు వాళ్ళు తెలియక అన్నారు, మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అది మనం ఏమీ అనుకో. అయిపోయిన ప్రారంభం అయిపోతుంది కదా. వచ్చిన ప్రారంభం అయిపోతుంది. వచ్చిన ప్రారంభం ఇప్పుడు అవుతుందా లేదా? మళ్ళా ప్రారంభాన్ని చేసుకో. అవునా కదా? హాయి ఏ క్షణాన్ని ఎలా ఉంటామో తెలియదు. హాయిగా ఉన్నాం ఇప్పుడు మనం అందరం. అవునా? మనం పరమాత్మ స్వరూపంగా ఉన్నాము. మన దిశ అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో రకంగా మనం గుడిని అన్నీ చేసుకోవాలి. ఏం మానేస్తే ఎలా కుదురుతుంది? ప్రకృతితో వచ్చాం. అందరూ ప్రకృతి స్వరూపాలే కదా. మన దేహం ప్రకృతి సంబంధం ఎలాగో అన్ని దేహాలు ప్రకృతితోటి కదా తయారైంది. మనం ఎవరికో ఏమీ చేయక్కర్లేదు. మనకు తోసింది మనం తింటా ఉంటూ కట్టుకుంటా బట్టలు అన్నీ చేస్తూనే ఉన్నంతలో చిన్న సహాయం మనం ఇక్కడ మీరు చేయక్కర్లేదు. మీ ఇళ్లలో మీరు చేసుకోండి. అదే ఈరోజు మనకి కర్మలు పోతాయి. అమ్మా ఊరికే కాదు పెద్దలు ఈ పూజ చేయండి ఆ పూజ చేయండి. కర్మలు పోవటానికి దోష నివారణ కోసం చేయమంటారు. అవునా కదా? మనలో దోషం ఉందనుకోండి, మనకు జన్మరాహిత్యం రాదు కదా. అందు గురించి అన్నీ పెద్దలు మరి ఎప్పుడైనా మానేరా? మన గుళ్ళో ఈ పూజలో ఈ మానేరా? వాళ్ళు మనం కూడా పెద్దవాళ్ళు అయ్యాము. మన కోసం చేసి మనం మన పిల్లలు, మన సత్సంగం కోసం, మన ఊళ్ళ కోసం అలా మనం మంచి మాట మాట్లాడాలి. మంచి 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 అన్నది పెంచుదాం. ఒట్టి మాటలు కట్టిపెట్టు, గట్టి మీద తలపెట్టు. పరమాత్మే నేను అన్న భావంతో ఉన్నప్పుడే పరమాత్మ మిగలగలుగుతుంది. లేకపోతే ఎలా కుదురుతుంది? చెప్పండి. మనం అందరం ఒకే కుటుంబం. విశ్వమంతా ఒకే కుటుంబం.
మంచి చెయ్యి, మంచి చూడు, మంచి మాట నీ చేతిలో ఉన్నప్పుడే కదా. ఆ తర్వాత ఏమీ లేదు కదా. వాళ్ళు చేస్తుంటారు, తప్పేమీ లేదు. మనం చేతనైంది ఇప్పుడు మనం చేస్తుంటే మన పిల్లలు చేస్తారు, మనం చేస్తారు, ముందు మనం చేస్తారు. అలా 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 వాళ్ళే చేస్తారు. మనం నేర్పాలి కదా, నేర్పాలి లేదు. మంచి మాట్లాడించి ఒకరిని తిడతా అంటే మనం తిట్టకూడదమ్మా, వాళ్ళు దేవుళ్ళే అంటేనే కదా తిట్టం మానేస్తారు. మనమే నేర్పలేదు అనుకోండి, రేపు ఆ తిట్టు మనం కూడా మనం నేర్పే విధానంలోనే ఉండాలి. వాళ్ళు తిట్టినప్పుడు మనం తిట్టరా ఏంటి ఆ నోరుకి అలవాటైపోతుంది. లూజ్ మాటలు తిడతారా లేదా చెప్పండి, అవునా కాదా? ఆలోచన విధానం ఎలా ఉండాలి? ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మే అంటే బ్రహ్మంలో సృష్టి అంతా ఉందా లేదా? సృష్టిలో మనం ఉన్నామా లేదా? మనం ఉన్నామా లేదా? తప్పదు, జరుపుకోవాలి. విధి విధానం అనే గోలెత్తున్నామే. ఈ విధిలో ఊరికే 40 అయినా మనం చేసుకోవాలి. మొత్తం అంతా దానకారణం మాత్రం నేను చేయనంటాను. వివేకానంద తండ్రిలాగా నేను చేయనని ఎప్పుడు సత్సంగంలో చెప్పను. అటువంటివి ఏమి కాదు, ఊరికే సూత్రం. మన పిల్లలకి అన్నాక పిల్లలకి ఇచ్చుకుందా చెప్పండి. ఎవరు ఆప్తులు? పరమాత్మే కదా, అందులో ఉన్న పరమాత్మే కదా మన ఆప్త బంధువు. ఎవరు? మనలో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. మన బంధువు ఆప్త బంధువులు, ఆప్త మిత్రులు. మనం అందరం కూడా ఆప్త మిత్రులం, ఆప్త బంధువులు, ఆప్తులు 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 కదా మనం అందరం. కర్మే వ్యాధి రూపేనా కదా. 20 లక్షలు మామూలుగా తెస్తామంటే నేను ఆయనకు వైద్యునే కదా. 20 లక్షలు ఆ డాక్టర్లు, ఆ సిస్టర్లు, అక్కడ ఎంత రుణం ఉందో అంత మందులు షాప్లోంచి రుణాలు ఊరికే ఇస్తామా? పెద్ద కర్మం చిన్న కర్మతో చేసుకుండరా. తృణం పణం చేసుకుంటా ఉంటే మనం బతుకుండగా మంచి జరుగుతూ ఉండాలి. మనం ఎంత తింటే అంత పెట్టుకుంటా ఉంటే ఇలాంటి పెద్ద పెద్ద రోగాలు రావు. ఒకసారి 20 లక్షల వాళ్ళకు ఎంత పెద్ద పెద్దవన్నీ పోతాయి, చిన్న చిన్నగా. అవునా కదా. అంత ముందు చేసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళకి రుణం ఉన్నాం, కంజాయిగా 20 లక్షలు అక్కడ పెట్టాలి. తప్ప ఇప్పుడు చెయ్యొద్దు, పాపాలు చెయ్యొద్దండి. కర్మే వ్యాధి రూపేణ వచ్చింది. మంచోరే కదండి. ఇప్పుడు మంచోరైతే గత జన్మలు లేవా? మనం ఇప్పుడు మంచోళ్ళమే. ఇష్టమైన వాళ్ళకి, ఇష్టం లేని వాళ్ళకి చెడ్డోళ్ళమే. చెప్పండి, ఇష్టం అయిష్టం మనకెందుకు? వాళ్ళలో మన పరమాత్మను చూద్దాం. వచ్చేసిన పని అయిపోతుంది కదా. ఇంకా మరలా రుణాలు లేకుండా చేసుకోవాలి. బ్రహ్మార్పణం, బ్రహ్మార్పణం. ఎవరికి ఏం పెట్టినా బ్రహ్మార్పణం అనేయండి. హాయిగా మళ్ళీ మనం జన్మ తక్కలేదు కదా. ఎలాగ బ్రహ్మార్పణం చేసి చూడండి, వినండి, మాట్లాడండి, తినండి, తినేదేనా ప్రతి దాంట్లోనే మనం ఆడంబరాలు అక్కలేదు. ఊరందరికీ తెలిసేటట్టేవి చెప్పక్కలేదు. అర్థమైందా? మీకు తోసిన దాంట్లో మీకు తోసినట్టు సార్ ప్రతిదీని. నేను ఒక్కదాన్ని తిన్నాను అనుకోండి, హైదరాబాద్లో హాస్పిటల్ ఆ క్యారేజీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను కావాల్సింది ఇంతే తీసుకుని మిగిలింది వచ్చినట్టు పంపిస్తాను.
ముందే తీస్తాను. ఈయన నేను ప్రతి దాంట్లోనే పెట్టుకో. ఆ పని చేసి వాళ్ళు అవన్నీ ఉంటారు కదా, వాళ్ళకి అలా పెట్టుకుంటాం. ఎక్కడైనా సరే మనకి భగవంతుడు ఇచ్చిన దాన్ని భగవంతుడికే అర్పించాలి. భగవంతుడే ఇచ్చాడు. వాళ్ళు భగవంతు స్వరూపులే కదా. మనం తింటున్నాం కదా, ఉంటున్నాం కదా, ఎన్ని క్షణాలు ఉంటామో ఏం జరుగుతుంది? మంచి 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 అవునా? ఇప్పుడు మన సత్సంగం గదిలో ఉండేది. నిన్న తనుజ అంటాను, అమ్మా మీకు జన్మరాహిత్యం కాకపోతే ఇంకేంటి అంత, మీ అందరూ చక్కగా ఉన్నారు అని నేను ఎప్పటికాడికి ఒకటే చెప్పి, అమ్మ గదిలోనే ఉండిపోరు కదా, అలాంటిది మీరు ఇలా పెట్టారు, ఇది మీది కదా అని అడిగింది. అమ్మది అలాగే ఉండిపోతుందేమో అని భయపడిపోరంటే నాకు తెలియదు కదా, నేను ఎప్పుడు అలాగా ఏమి లోపల ఏమీ లేక అలాగే అయ్యో ఎంతోమంది బాగుపడాలి కదా, 4 గదుల మధ్యనే 4 గోడల మధ్యనే ఉంది మన సత్సంగం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారని తెలుసు. చంటి వీళ్ళు అనుకున్నాను నేను, బోల్డ్ మంది ఉన్నారంట. అయ్యో ఈ జ్ఞానం తెలిస్తే అందరూ జీవన్ముక్తులు కదా, బాగుంటారు కదా అనుకునేవారు. అది పరమాత్మ ఎలా చేస్తున్నాడా లేదా? అందరు పుణ్యం అంటాను. మనం ఎవరు? భగవత్స్వరూపులు. అందరూ భగవత్స్వరూపులు అయి ఉన్నాం. ఈవేళ కొత్తగా ఏమీ మనం పేరెంట్కి పెట్టక్కర్లేదు. ఏం మంచి చూడలేవా, మంచి మాట్లాడలేవా, మంచి తినలేవా, మంచి తినలేవా, మంచి వాక్యాలు మన్నం చేసుకోలేవా, మంచిగా నడవలేవా? నీ యొక్క తత్వం అంతా మంచిగా ఉంటేనే కదా మంచి. ఆ మంచే కదా జీవన్ముక్తి. ఇదేం నేను కాదు, నేను బ్రహ్మాండం తెలుసుకోవటానికి ఆ మంచే కదా కారణమైంది. అదే సుకృతం కదా. ఆ సుకృతమే ఈ రోజుని మనకి ఇలా హ్యాపీగా ఉండబెడతా లేదా, ఉండనిస్తుందా లేదా చెప్పండి. ఆ మంచే కదా. అన్నాడు అక్కడ కూర్చున్నాం, ఎవరికాళ్ళు దూరంగా కూర్చోవచ్చు. 8:30 టు రాంబాబు స్వామి గారు, వీర్రాజు గారు, ప్రసన్న గారు పాడతారు అన్నమయ్య, అది అన్నమయ్య అయ్యప్ప స్వామి బయట కూర్చుంది, కుర్చీలు వేసుకుని దూరం. అలాగే అన్నీ చేద్దాము. భగవంతుడు మన యోగక్షేమాలు చూస్తాంటే, భగవంతుడిని మనం ప్రార్థిస్తూ మానేస్తే ఎంత తప్పు. తల్లిదండ్రులు వల్ల కదా మనం ఈరోజు ఇలా పుట్టాం. వాళ్ళకే పెడనామం పెడతామా, పంగనామం పెడతామా? పెట్టం కదా. అలాగే మనకి భగవంతుడు దయే కదా. ఈ రోజున ఈ ఆటలో ఇంత బాగున్నాం అంటే, ఈ ఆటని ఉద్ధరించబడాలి కదా, అందరికీ సుఖపెట్టాలా లేదా మన ద్వారా, తెలుసుకున్న వాళ్ళందరూ తీర్చిదిద్దబడాలా లేదా, ఉన్నదంతా యథార్థం తెలుసుకోవాలా లేదా, పరమాత్మే అంతా అని తెలుసుకుంటున్నారా లేదా, ఏకాత్మంగా ఉండాలా లేదా మనం? చిన్నాడి నుంచి ఆ మంచి చెత్త అంటే ఉంది కాబట్టి, లేకపోతే ఆ మంచి మనకి ధైర్యం ఉండాలిరా. ధైర్యం ఉంటే అసలు ఏముండదు, శ్వాస ఎప్పుడోకప్పుడు ఆగుతుంది, ఆగే టైం వస్తే ఆగుతుంది, అంతవరకు మనం ఇలాగే ఉంటాం. ధైర్యలక్ష్మితో ఉంటాం. ఇప్పుడు నుంచి ఎప్పుడు సత్తాం? ఆ ఎదురు చూపులు ఎందుకు? ఎప్పుడు సత్తే ఏంటి? ఆయు అయిపోతే ఉండమంటే ఉంటామా? ఎవరి ఆయుర్దాయం అయిపోతే వాళ్ళు మరణించు. అదేదో పెద్ద గొప్ప ఏంటి? వాటికా మనం మనస్సుని పెట్టుకోవటం, మనం వేళ్ళ కూడా అయి ఉన్నాం, అలా ఉండటమే బ్రహ్మం తప్ప రెండోది అన్న భావంతో ఉండటమే. పరమాత్మే నేను, పరమాత్మ అన్న భావంతో
కళ్ళజోడు అలవాటైపోయి కళ్ళజోడుతో ఉన్నట్టే ఉన్నానా? పుస్తకం చదివితేనే కళ్ళజోడు పెట్టుకుంటాను. మరి కళ్ళజోడు ఇప్పుడు గుర్తొచ్చినప్పుడే ఎందుకు తీసేది? అలా ఏది గుర్తొస్తే ఆ పని చేసేయాలి. మంచి పని చేసేయాలి. మంచి భావంతో మంచి 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 మనకి మార్గదర్శకం అయిందా లేదా? మంచి అన్నది పెంచుమన్నా, పెంచుకోవాలి లేదా? ఒట్టి మాటలు గట్టి మేలు తలబెట్టు. పరమాత్మయే పరమాత్మయే. మనం అందరం ఎక్కడికో వెళ్ళి ఏదో చేక్కలేదు. మన ఇంట్లో ఉండి మన ఇంట్లో వాళ్ళని మంచిగా మాట్లాడటం, గౌరవించటం, వారు చెప్పింది వినటం. వాళ్ళు తెలిసి తెలియక మాట్లాడినా అని మనం ఏమీ అనుకోకూడదు, మనసు పెట్టకూడదు. వాళ్ళకి తెలితే అందరు కదా. ఇప్పుడు నేను తెలుసుందాన్ని నేను మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టినా చెప్పండి. ఎలా ఊపుతున్నారు? అమ్మలో 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 అంటే ఇంకేముంటుంది? బొమ్మలో 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 యోగులు అంటారు. అలాగే అనాలి అందరూ. అప్పుడు యోగులు అంటున్నాం కదా, బ్రహ్మాలు అంటున్నాం కదా, దాంట్లోనే మ్యాజిక్ ఉంటుంది. మీ గుణాలు రాయిస్తూ మీరు మంచోళ్ళు కాదంటే తదాస్తు అంటాడు దేవుడు. దేవతలు ఉంటారు కదా, తదాస్తు దేవతలు ఉంటారా లేదా? వాళ్ళు అనేస్తారు అందరినీ మంచోడు సుఖపడుతున్నాం. సో కష్టం అంటే ఏంటో లేదు, మనకి కష్టమే లేదు, కష్టం లేదు నష్టం లేదు. అలాంటి మనసుతోటి మనం ఉండాలి. కష్టం ఏంటి, సుఖం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఏమున్నాయి? ఈ పార్థివ దేహానికి శ్మశానానికి వెళ్ళిపోతుందా లేదా? తీసుకుపోతారు లేదా? మోక్షధామానికి దాంట్లో తీసుకుపోతారు ఎక్కించక. మీ ఇంటికి దగ్గరలో అయిపోతుంది. మన ఇంటికి దగ్గరే కదా మోక్షం. అంతవరకు కూడా ఇది ఏం చేయాలి? ఆఖరి బొట్టు వరకు ప్రతి శ్వాస కూడా పరమాత్మగా ఉండాలి, ఉంచాలి. సత్సంగం బ్రహ్మం పెట్టింది కాబట్టి ఇక్కడికే కదా మీరు అందరూ వస్తున్నారు. ఉంచాలి అందరినీ. ఇది ఆఖరి వరకు చేయవలసిన ఉద్యోగం. నాకు ఈ ఉద్యోగం ఉందా లేదా? పిల్లలు అడిగినా ఎందుకు వెళ్ళలేదు? ఈ ఉద్యోగం మనందరూ ఈ ఉద్యోగం. అప్పుడు అత్తోరింటికి పిల్లలు ఇవన్నీ అప్పుడు ఎలాగ కుదరలేదు. ఇప్పుడు ఈ ఉద్యోగం పెట్టాడు కదా దేవుడు, సత్సంగం అనేది పెట్టాడా లేదా? దీనికి రిటైర్మెంట్ ఉండదు, ఆఖరి శ్వాస వరకు. అప్పుడు ఎలాగా ఆయుధాయం ఉండదు, అదే రిటైర్మెంట్. మనం యోగులు, జ్ఞానులు, మహాత్ములు, పండితులు మనం అందరం కూడా పరమాత్మ స్వరూపం అయి ఉన్నాము. ఈ దృక్పథంతో మనం ఉండాలి ఆఖరి శ్వాస వరకు కూడా. మనకి ఈ భావంతో ప్రతి క్షణం గడపాలి. దేహాలు ఎన్ని దేహాలు ఎత్తాం, అన్ని దేహాల్లోనే అన్ని పనులు అయిపోయినాయి కదా. నీ పని ఏంటి? పరమాత్మ మిగులు జీవించుండగా జీవన్ముక్తి అంటే ముక్తి ఎలాగా ఉంది? జీవించున్నాం కదా, జీవన్ముక్తే కదా. వాక్ దోషం రానివ్వట్లేదు, అన్నీ మంచి అనుకుంటున్నాం. కళ్ళు చూసిన, చెవులు విన్నా మంచి నెగిటివ్ రానివ్వకుండా పరమాత్మ ఉన్నదంతా. అసలు నేనుకేమీ లేదు కదా. దానికి రాగం ఉందా, ద్వేషం ఉందా, మమకారం ఉందా, అహంకారం ఉందా, రంగు ఉందా, రూపం ఉందా, రుచి ఉందా? దానికి ఏదైనా ఉందా? ఆ నిరాకారం ఎవరో మనం అంతలో ఉంది, అందరిలో ఉంది. ఆ నిరాకారంగా ఆఖరి వరకు అలా ఉండటమే. మనకి ఆదాయాలు వస్తున్నాయి కదా, చెప్పండి. పొలాలు ఉన్నాయి, ఆదాయాలు వస్తున్నాయి. ఆ ఆదాయంలో తృణం మనం తినకుండా కాదు.
ప్రతి ఒక్కళ్ళం యుద్ధంలోనూ సంసిద్ధంగా ఉన్నాం. యుద్ధం ఎప్పుడు ముగించుకున్నారా? ఆ యుద్ధం అయిపోతే యుద్ధం అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఏదొచ్చినా యుద్ధమే కదా లోపల. ఆ యుద్ధమేమో ఆ సైనికులు అవి చేస్తున్నారు, మన బోర్డర్లో అవన్నీ కాపాడుతున్నారు. అవునా? గవర్నమెంట్ వారి ద్వారా చేస్తున్నారు. మనలో యుద్ధం మనమే కదా. సొమ్మ చెల్లింపు చేసుకోవాలి. సొమ్మ చెల్లింపు చేసుకోవాలంటే నేను బ్రహ్మాన్ని అంటేనే యుద్ధం అవుతుంది. ఇప్పుడు దేహభావం తెలిసింది, మనసు వస్తుంది, మనసు వస్తే సాగు అవుతుంది. అవునా? నాకు అప్పుడు వచ్చిందే, మీ అందరికి ఫోన్లు అన్నది, మళ్ళీ రాలేదు నాకు. అలా ఎప్పుడో వస్తూ ఉంటుంది మనసు, అంతే. అదే మీకోసమే కదా. అమ్మా రెక్కలు నొప్పిలేస్తాయి, వద్దు బాబు అని మళ్ళీ మానేస్తాను కదా. నేను బాగోలేదనుకో తెలిసిపోతాను పిల్లల్ని ఆలోచించి మానేసి నాకు ఒకళ్ళని పియ్యి ఎక్కడ పెడతాను అని అన్నీ మానేస్తాను. అవునా? అనారోగ్యంతో తీసుకుపోరా పిల్లలు, వాళ్ళ అమ్మని వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు సత్సంగం ఏమైపోతుంది? ఇన్ని రకాల ఆలోచించి బ్రహ్మ ఎలా నిలబెడతాం. అది బ్రహ్మాందే కదా. బ్రహ్మానికే మనం అందరూ నమస్కరించాలి. బ్రహ్మ సత్సంగం బ్రహ్మమే నిలబెట్టుకుని చేయించుకుంటాం. 68 ఏళ్ళు అంటే ఎక్కడైనా ఉన్నావా? సంటి పిల్లలా మాట్లాడేస్తున్నాం. ఆ శక్తి ఎవరుతున్నారు? బ్రహ్మం. ఏదైనా ఎక్కడైనా ఉందా? చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడించేస్తాం. ఇది బ్రహ్మ సత్సంగానికి ఆ బ్రహ్మే నియమించుకుంది. మనకి పంపిన పని చేస్తాం. సామధాన భేద దండోపాయాలతో మన మనస్సును వికరింపజేయాలి, హృదయాన్ని వికసింపజేయాలి. పద్మాన్ని చూస్తే, గులాబీ పూలు, అన్ని పూలు చూస్తే ఎంత ఆనందం చూడండి. అవునా కదా? అలాగే మరి మనం అలా తయారవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు మనం చూసి అలా మన యొక్క భావాలన్నీ మార్చుకోవాలా లేదా? మార్చుకుంటేనే కదా. మనకు ఇప్పుడు భావాలు ఎంత రిలాక్స్ అన్నాం. అంతకుముందు భావాలు ఉన్నప్పుడు ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు భావాలకి అతీతంగా ఉంటున్నారా లేదా? భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమ. నాలో గురువు ఉన్నారు, మీలో గురువు ఉన్నారు, అందరిలో గురువు గారు, అంతగా గురువు గారు లేకుండా ఎలా జరుగుతుందమ్మా? లోపల నుంచి కదా మనకు గైడెన్స్ ఇస్తున్నాడు మన గురువు గారు. ఇవ్వబట్టే కదా ఈ రోజున ఎలా నడుస్తున్నాం. ఆయనే బ్రహ్మ అన్నా దేవుడు అన్నా ఏదైనా గురువు గారు. ఎవరికాళ్ళే చైతన్యవంతంగా ఉన్నాము అంటే ఎవరికాళ్ళే ఉన్నామా లేదా? ఎవరికాళ్ళకి పరమాత్మే నేను తప్ప రెండో లేదు, నేను తప్పలేదు అన్న భావంతో, దృఢ సంకల్పంతో హాయిగా ఎనలేని ఎనర్జీలో ఉంటాం. ఏ ఎనర్జీ ఉంటాం మనకే? పాజిటివ్. అందరూ నేనే కదా. నేను తప్ప రెండోది ఉందా? ఎనర్జీ ఎలా వస్తుంది? మనం అందరూ ఎవరు? పరమాత్మ స్వరూపం. అందరిలోని ఉన్నది అదే అని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ లోటుపాటుని మనం ఏముంది అంతకుముందు మనం ఇలా లేవేంటి, ఇప్పుడంటే సత్సంగానికి వెళ్ళాక బాగున్నాం కానీ అని వాళ్ళకు కూడా ఎప్పుడొకప్పుడు అందుతుంది. మనం బాగుంటే వాళ్ళకి అందరికీ ఏం చెప్తారు చెప్పండి? మనం బాగున్నాం అనుకోండి, మన కుటుంబీకులు అందరికీ ఏమవుతుంది? నాన్నే చూసారు కదా. ఇంకా ఏంటి విచిత్రాలు? అమ్మా మీరు మార్చేయచ్చు కదా అని. నేను మార్చడండి, మన నడతను చూసి సార్ మారాలి, ఒకరు మార్చడండి ఒకరిని చెప్పండి.
ఎవరికి ఏ గుణాలు ఉంటే మనకంటే ఎవరైనా దేవుళ్ళే, దేవుడుగానే మనం చూడాలి. పరమాత్మ స్వరూపులందరికీ వందనాలతోటి ప్రతి సెకను కూడా పాదాభివందనం చేసుకుంటూనే మనం బతకాలి. అప్పుడు అహంకార మమకారాలు ఉండవు కదా. పొంగిలా నమస్కరింత అంటే ఇంకా ఏముంటాయి చెప్పండి. అహంకారం ఎక్కడొస్తుంది, మమకారం ఎక్కడొస్తుంది, రాగం ఎక్కడొస్తుంది, ద్వేషం ఎక్కడొస్తుంది? అసలు అవి ఉండటానికే కారణం. అసలు ఉండటానికి ఆస్కారం ఎక్కడి నుంచి వస్తాయి? మనం విధి విధానం రాసేసుకుని వచ్చాం. ఇప్పుడు అయిపోతుంది కదా, అయిపోతుందా లేదా? ఇది ఆఖరి జన్మ. ఈ ఆఖరి జన్మలో మరలా జన్మకు రాకుండా బ్రహ్మార్పణం చేసేట్టు ఎవరికేం పెట్టినా బ్రహ్మార్పణం అనేసుకో. మళ్ళీ పుట్టవలసి పుణ్యం చేస్తే మళ్ళీ పుట్టాలి. అర్థమైందా? పాపం చెయ్యం, పుణ్యం కూడా బంధమే. పరమాత్మగా బ్రహ్మార్పణ అనేయండి. మీకు తోస్తుంది ఉంది కాబట్టి చేసుకోండి. బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం. మన ఆస్తులకు వడ్డీలు ఎలా వస్తున్నాయో, మన డబ్బుకి వడ్డీకి ఇస్తున్నారు కదా మన మగోళ్ళకి. వాటికి వడ్డీలు ఎలాగో మన మాటకు కూడా వడ్డీ వస్తుందా లేదా చెప్పండి. హలో హలో చెప్పండి. మన మాటకు రాదా వడ్డీ? అబ్బా, నా చిన్నప్పటి నుంచి ఉంటున్నాను వడ్డీ వ్యాపారాలు. వడ్డీ వ్యాపారాలు నా చిన్నప్పటి నుంచి ఉంటున్నాను. నాకు వడ్డీ వ్యాపారం ఒక్కటే బోరు. ఇవ్వాలంటే ఇచ్చేటు బ్రహ్మార్పణ అనేసుకోవటం హాయిగా ఉంటుంది. అది ఇచ్చే వరకు ఎదురు చుట్టాలి. ఇవన్నీ నాకు బోరు. మరి చెప్పండి, మనకు ఇష్టం లేకపోయినా అన్నీ జరిగినాయా లేదా? మనం అంటే బ్రహ్మంగా ఉన్నామని. ఏది ఇష్టం లేకపోయినా బ్రహ్మాత్మంగా బతుకుతున్నాం లేదా? అంత ఎంత ఎంత అంత ఎలా వస్తుంది? ఒక్క తిట్టు మనం తిట్టేవా, ఈ చుట్టూరు వాళ్ళ చుట్టాలు, ఈ చుట్టూరు ఉన్నోళ్ళు అందరూ పెడతారు లేదా పెద్ద బొమ్మ మనకి. వడ్డీయే కదా అది, వడ్డీయే కదా. చక్రవడ్డీ, ఇంకో వడ్డీ ఏ ఉంటాయి. మనం చదువుకునేటప్పుడు చక్రవడ్డీ ఒకటి విన్నాను. బారు వడ్డీ, చక్రవడ్డీ ఏం వడ్డీలో. నాకు ఎందుకు ఇష్టం ఉన్నదంటే, వాళ్ళు పాపం ఎంతో కష్టపడి అడిగింది, వాళ్ళు ఎంతో అడిగితే ఎంత ఇచ్చేసి నాకు నేను ఇవ్వలేనమ్మా అంటే చెప్ప. వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఎదురు చుట్టం, వీళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళు ఇంకొకళ్ళు వస్తాం, ఇంకొకళ్ళు వడ్డీ. ఇలా నా చిన్నప్పటి నుంచి చూసి చూసి నాకు అది ఒక్కటే ఇష్టం ఉన్నదంటే అదే సినిమా. మన మాటకైనా అంతేనా? నేను మంచిదాన్ని కాదు, అవునా? ఇంకా నా వాళ్ళందరూ నన్ను ఎవరైనా మీరు ఎవరన్నా మంచి ఆవిడ కాదు అన్నారనుకోండి, నా వాళ్ళందరూ నేను మీదకి వద్దానికి వస్తారు. చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పే నోరు జారితే ఏమవుతుంది, కాలు జారితే ఏమైంది, కట్టైనా కట్టించుకున్నాం. కొంత వైద్యుడికి నీకు అక్కడక్కడ అయిపోయింది కనెక్షన్, రుణాలు. నోరు జారితే జన్మలే వస్తాయి. అందరూ నిన్నే తిడతారు. తిట్టిందంట నువ్వు ఎక్కడ కనిపించినా మా వాళ్ళు అందరూ అది తిట్టిందంట, పలానా తిట్టిందంట, ఏమీ అరణాలను ఇలా తిట్టిందంట, సత్సంగం పెట్టి అందరిని బాగు చేస్తాంటే ఈవిని తిడతారా, తిట్టిందంట. అదే కదా నీ పేరు. వస్తుందా లేదా? పిల్లలు అందరూ ఓ మాట అయిపోతారు. అంతవరకు ఇంట్లో వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకున్నా, ఎవరినైనా ఇంట్లో వాళ్ళు తిడితే అందరూ రాణా పట్టణంలాగా వెళ్ళిపోతామా లేదా? వడ్డీ రాదా? పిల్లలు మనలు మా పూర్వీకులనంట వాళ్ళు తిట్టారు, మా పూర్వీకులను తిట్టారు. ఇయే కదా ఈ సినిమాలన్నీ.
రాయలసీమ సినిమాలు ఇవన్నీ అంతే కదండి. నాకు రాయలసీమ సినిమాలు చూడటం అంటే కాదు. ఎందుకంటే భయం వేస్తుంది, మనసుకు భయం. ఎందుకని నేను చూడను అలా చేస్తాను. మనకే బోడు కొట్టుంది, ఆ బోడు మొత్తం అలా పెద్ద అయిపోతుంది. వికారాలు నేర్పుతున్నాయి. మంచి సీరియల్ అయితే పర్వాలేదు, బాగున్న సీరియల్కి అయ్యి వికారాలు నేర్పినట్టే కదా బాగున్న సినిమాలకి. అయ్యే మనసుకు నిలబడిపోతాయి. విన్నదానికే ఫలితం ఉందంటే చూసిందానికి ఇంకెలా ఉంటుంది? కళ్ళతో చూసింది అలాంటి ఇళ్లలోనే జరిగితే ఇంకెంత ఉంటుంది? ఉండిపోతాయా లేదా? మచ్చలు ఉంటాయా లేదా? ఆ మచ్చలు పీకాలంటే ఇప్పుడు స్కిన్కి వచ్చినాయి అంటలేండి మచ్చలు పీకి. అదే స్కిన్ డాక్టర్ ఇస్తారు కదంటే ఏదన్నా ఏదో ఉన్నాను, అది పోతుందే కానీ ఒక్క దోషం పోతుందా? స్కిన్ అంటే శరీరంలో ఇది ఓ కట్టి దమ్ వెళ్ళిపోతుంది. మీరు అప్పుడు అమ్మ అన్నా లేదు, బొమ్మ అన్నా లేదు, అంతా కాలిపోయేదే కదా. మరి చెప్పండి, ఒక్క మాట అన్నాం అనుకోండి, దేహం అంటే కాలిపోతుంది. అందరి దేహాలు కాలిపోతాయి. అగ్నిహోత్రుడు పంచిపోతాలు మళ్ళీ సాయం అప్పుడు కూడా. అగ్నిహోత్రుడు పొట్టలోనేమో ఇప్పుడు అగ్నిహోత్రుడు. అవునా? రక్త ప్రసారం అంతా మరి అగ్నిహోత్రుడే కదా. అన్నీ బాగానే చేస్తాం, అప్పుడు కూడా అగ్నిహోత్రుడే కదా. ఎప్పుడు అగ్నే కదా, గాలే కదా. శ్వాస వదిలేస్తాం కదా, గాలైనా నోట్లోంచో దీంట్లోంచో కళ్ళలో పోయింది, కళ్ళతో పోయిందమ్మా గాలి. అంటే గాలి అంతా ఉందా లేదా? నోటితో పోయిందమ్మా, గాల ఉండిపోతుందా? నోరు మూసేస్తారు, కళ్ళు అంటే ఇలా కప్పుతారు. మరి ఎలాగోలా గాలి కింద నుంచో మీద నుంచో నవరంధ్రాలు ఎలాగోలాగా గాలిపోతుందా లేదు? శ్లేష్మంతో కపోత పైత్యము కప్పక మునిపే వేళ్ళు కీళ్ళు వంగక మునిపే హరినామస్మరణాత్మను వేడుకుని అజ్ఞాన మొదలవే చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు, కొన్నాళ్ళ కోరా చిలుక. ఎన్నాళ్ళు బ్రతికినా నిత్యం లేదా? మనం బతుకున్నాళ్ళు కూడా పరమాత్మలో ఉన్నాం లేదా? మామూలు వాళ్ళకి ఆ పాట, మనకు కాదు. మనం ఉంటున్నామా లేదా? పరమాత్మే నేను, పరమాత్మే నేను దృఢ సంకల్పంతో ఏదైనా అంటున్నాం. చూసి చూడడానికి అనేసుకుంటాం, లేకపోతే ముందు మనకు మనసు చనిపోతుంది. డబ్బు పాపం దానికి ఏదైనా రంగు ఉందా, రూపం ఉందా, దానికి ఏదైనా తెలుసా? చెప్పండి. ఇచ్చిపుచ్చుకుని మధ్యలో ఏముంది? మనస్సులు ఇచ్చిపుచ్చుకుని మధ్యలో ఏముంది? ఆ గవర్నమెంట్ కాగితాలు ఉన్నాయి, మళ్ళీ ఆ కాగితాలు ఇస్తావా, వేరే కాగితాలు అంతే కదా. అన్నీ మార్పు చెందియే కదా. మార్పు చెందినవాడు నువ్వో కదా. పరమాత్మే నేను, పరమాత్మే నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉంటున్నావా లేదా? నీ దృక్పథం అంతా ఏంటి? జీవించుండగా జీవన్ముక్తిగా మిగలాలా లేదు? చెప్పండి. జీవించుండగా జీవన్ముక్తిగా మిగలాలా? మీరు చెప్పారా అనుభవం? చెప్పారా? ఏం చెప్పారు? ఇలా తుస్సు తస్సు కాదు, పోగండి చెప్పండి. ఇప్పుడు పోగండి. ఏమి రావు, అందరికీ ఏమి రావు, అందరూ మహాత్ములే. అంటే నాకేనా వచ్చింది? మీరు మహాత్ములు, నేనేమో ఏంటి, నాకు బ్రహ్మజ్ఞానం లేదు. మీరు అందరూ మోగనం మనోమోహనం. మరి నాకేనా మనోమోహనాన్ని విసర్జించడం నేనేనా? మీరు మహాత్ములు కదా. మీరు నమస్కారం, మీకు ఏమీ రాదండి. అలాగే అలా ఉంటున్నారు చాలు. పోలే నాకు ఇది చాలు. ఓ మొక్క అన్నారు కదా, చాలు. మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ విద్యని. నేను మాట్లాడు, మరి నేర్చుకున్న విద్యను ప్రదర్శించాలా లేదా? ప్రదర్శించాలా లేదా?
పిల్లలు మనం ఏమంటే అది అనేస్తారు. దాంట్లో పాపం పుణ్యం ఉందని తెలియక మనం ఏం మాట్లాడితే వెనకాల వాళ్ళు అదే మాట్లాడతారు. అవునా? చిన్నపిల్లలు వచ్చిందనమాట, మనం ఏమంటే అది అనేస్తారు లేదా, వాళ్ళకి అది ఇది దాని అర్థం తెలియదు కదా. పసిపిల్లలు లాగా ఉండాలి. ఇంకా ఆవిడతో అదే ధర్మం. నోరున్న మోగావిడ, కళ్ళున్నా గుడ్డావిడ, చెవులున్నా చెవిటావిడ. మనకి ఎవరు ఏమంటే అంతే ప్రసాదంగా స్వీకరించాలి. ఉన్నది బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండోది లేదు. నాకన్నా మీకు మాట్లాడటం వచ్చు కదా అని మిమ్మల్ని అడుగుతుంది. ఉన్నదంతా ఎవరో పరమాత్మే. నాకెత్తు ఏ జరిగితే నాకెత్తు. కానీ మన దృక్పథం ఏంటి? ఉన్నన్నాళ్ళు కూడా పరమాత్మ పరమాత్మ ఆ భావంతో మనం ఉంటే మీరు ఉంటారన్న ఉద్దేశంతో ఈ యొక్క సత్సంగాలు, బాహ్య సత్సంగం, అంతర్ సత్సంగం, ఈ ఇంటేనే కదా లోపలికి వెళ్తుంది. ఈవేళ అందరికీ అన్నారు, వడ్డీ పెరుగుతుందంటే ఇది గుర్తుపెట్టుకుంటారు. పుణ్యం కూడా పెరుగుతుందమ్మా, పాపమే కాదు, చేసిన పుణ్యాలు పెరుగుతాయి, మీ పూజలు పెరుగుతాయి. మీకు అర్థమైందా? పూజ అన్నీ ఏదైనా పెరుగుతాయి. బ్రహ్మార్పణ నేను పెంచుకున్నా, పాపాలు పుణ్యాలు ఏమీ లేవు, ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మే మనకి దేన్నైనా బ్రహ్మార్పణంగా అనుకుంటున్నాం కదా. సత్సంగానికి వచ్చినప్పటి నుంచి బ్రహ్మార్పణ అన్నారు. ఏది మాట్లాడినా మంచిగా మాట్లాడతాం. బ్రహ్మార్పణ మనకి మళ్ళీ జన్మ సరదాగా ఉందా? మరే అడిగి తల్లి గర్భంలో గర్భయాత్ర అనుభవిస్తామా? అనుభవించు. నేనే 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 నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. ఆ యథార్థంతో అలా ఉంటుంది. ఉన్నది ఎవరో చూడండి, మన అందరికీ ఉన్నది ఎవరో బ్రహ్మేనా. లైట్లు కనిపిస్తున్నాయా? నేను కనిపిస్తున్నాను, బ్రహ్మేనా కనిపిస్తాను. ఆ బ్రహ్మంగా మనం అలా మెల్ల, ఆ ఫోటోలో మనం అలా ఉండిపోవాలి అన్నాం. ఫోటోలా మనం ఉండాలి అని అంటే నిరాకారంగా ఉంది, స్వస్వరూపానందంతో ఉంది. అదే మన స్వరూపం కదా. మనలో ఉంది, అందులో ఉంది, అంతలో ఉంది. ఈ స్వరూపానందంలో మనం ఉండాలి, స్వస్వరూపంతో మనం ఉండాలి. ఉన్ననాళ్ళు ఎలా ఉండాలి? జమ్ అంటూ ఉండాలి, కింగ్లా ఉండాలి. మన మనస్సును తెచ్చుకోకూడదు. అది ఎంత ఆస్కారం ఇచ్చామా, కూర్చుంటే పడుకోమంటుందన్న సామెతలా చేసాం. ఇంత ఆలోచన ఇచ్చామా, ఓ చేసేసి. ధైర్యలక్ష్మి, ధైర్యలక్ష్మితో ధనలక్ష్మి అది ఉంటుంది. మనం చిరిపోయిన కొట్టి మనం కుట్టుకోవట్లేదా? చెప్పండి, మనకు వచ్చు కదా కుట్టుకోవటం. అవునా కదా? మనకు వచ్చినన్ని మాత్రమే. మరి మనకు ఉన్న గుణాలు మాంతాయా? చెప్పండి. ఇష్టం దానికి ఇవ్వచ్చు కదా అనొచ్చు. ఇష్టం దానికి ఇస్తే ఎప్పుడు వస్తుంది? మళ్ళీ మనం కోరుతాం. ఏదో చిన్న చిన్నవి మనకు వచ్చు కదా, ఏదో మన పెద్దవాళ్ళు నేర్పిన కుట్లు ఉన్నాయి కదా. చిన్న చిరుగు పెద్ద చిరుగు అయిపోతుందా లేదా? పెద్ద చిరుగు అవ్వకుండా ఉండాలంటే ఆ చిన్న చిరుగు ఎప్పుడే కుట్టేయాలో లేదు. అలాగా మనలోంచి మాట రాకుండా నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, బ్రహ్మాన్ని నేను, బ్రహ్మాన్ని నేను, బ్రహ్మాన్ని నేను అనే దృక్పథంతో ఉండాలి. అప్పుడు చిన్న బెజ్జం కూడా తప్పదు. మరి బెజ్జాలు అయ్యని చాకలోడు చింపేశాడు, కొర్రెట్టాడు అని కూడా లేదా, ఇలా ఆడు ఎక్కడో వేసాడు, ఏ కంపల మీద వేసాడు అని కూడా మంచం కుట్టించేవారో లేదా. ఇప్పుడంటే నీట్గా క్లిప్పులు పెట్టేసుకుని మన పైపు నీళ్ళతో చెత్తనం. కానీ మరి చెప్పండి, చిన్న పెద్ద అయిందా లేదా? పెద్దది ఇంకా పెద్ద అవుతుందని చీకిపోతే ఇలా చింపగానే బట్ట ఏమవుతుంది?
చిరిగిపోతుందా లేదు కత్తిరెక్క లేకుండా. నీ భావాలు కూడా అంతే. పరమాత్మే నేను అన్న భావంతో ఉంటే ఆఖరి శ్వాస వరకు పరమాత్మ యథార్థాన్ని తెలుసుకున్నాం. యథార్థాన్ని తెలుసుకోవటం వరకు మన రోజు తెలుసుకున్నాక ఎలా ఉండాలి? యథార్థంతో కదా ఉంటున్నారు కదా అమ్మలమ్మ. ఎవరో కానివారు ఎవరున్నారు అసలు? మనం తప్ప రెండో వారు ఉన్నారా? నువ్వంతా మనమే మనము. నేనే అంత నేనే అంత నేనే ఆ నేనే తోటి ఉండదు. ఎలా కుదిరినా ధ్యానం మానకండమ్మా. ధ్యానం చేసుకుంటా అంటే మనకు సత్కాలక్షేపం ప్లస్ ఎవరి మీద ఏ గోళ ఉండదు. మన రోజులు చక్కగా గడుపుతాయి. ఎవరినైనా ఏదైనా అన్నాం అనుకో మళ్ళీ తిరగబెడుతుంది. ధ్యానం రాదు కదా, వాళ్ళు మళ్ళీ మనం తిడతారు. అవన్నీ గుర్తొస్తుంది. ఇంకా ధ్యానమే వస్తుందరా. మన ఇంట్లో మనకి ఏ ఉద్యోగాలు లేవు, శుభ్రంగా మనం కొండేస్తాం, హాయిగా ధ్యానం చేస్తాం. ధ్యానం వలన మన యొక్క నెగిటివ్ థాట్స్ అన్నీ వదులుతాయి లేదు చెప్పండి. కొమ్మరిపురుకి మట్టి అంటున్నట్టుగా ఉంటుందా లేదా? పనసకాయ కోసినప్పుడు రాసుకుంటే ముందు రాసుకున్నందుకు జిగురు ఎలా ఉండదు. అలా మన హాయిగా నాకు ఇలా కూర్చోగానే ఎందుకు అందుతుంది? మీరు వెళ్ళిపోయాకనే అంతే బట్టలు మార్చేసుకుని ఇలా కూర్చున్నాను అనుకోండి ఎంచుకొని. ఎందువల్ల చెప్పండి? ఆ తర్వాత అన్నం ఎందువలన మిమ్మల్ని ఏమి నేను తిట్టలేదు కదా, అందుగురించి తెలుస్తుంది. అయితే ధ్యానం ఎలా అవుతున్నారా? మనం ఇంకొకరిని పొగిడినా ఇంకొకరిని తిట్టినా పొగడంలేండి, తిట్టాలని అనుకుంటాం. కానీ మామూలు వాళ్ళు అంతే కదా, పొగడ బుద్ధేది వాళ్ళకే, మామూలు వాళ్ళకి. మనం ఏంటి బ్రహ్మంగా ఉన్నారు కదా, భయ ఎంత బాగున్నారు బ్రహ్మంగా. యోగులు మహాత్ములు అంటున్నాం లేదా? పొగటం కాదు, తిట్టం కాదు, నిజంగా జరిగిందే అయి ఉన్నదే మాట్లాడతాను. మన అందరిలోనే దేవుడు ఉన్నాడా లేదా? నేను మిమ్మల్ని పొగుడుతున్నానా, తిడుతున్నానా? మనసు సంబంధం లేదు. అందరిలో ఉన్న దేవుడు, ఆ దేవుడికి నమస్కారం పెడుతున్నాను. చూడండి, నాలో దేవుడు ఉన్నాడు, మీలోంచి వచ్చిన మీలోనే దేవుడు. పేర్లు ఇలా పెట్టాం కదా, ఇలా ఇలా బోర్డు నమస్కారాలు ఇలాగ. ఏంటో కొంతమంది ఇప్పుడు అమెరికాలు కదా మన పిల్లలందరూ ఇలా ఏంటో ఓ అదే నైవేలండి, వాళ్ళకే నమస్కారం. హాయిగా మన హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలోనే ఉన్నాడు. మధ్యన పెడతాను సంస్కారం. హాయిగా బ్రహ్మార్పణంగా నమస్కరించుకోవచ్చు. ప్రతి హృదయం కూడా పరమాత్మ, ప్రతి ఒక్కడం అయ్యుండగా మనకేంటి ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాను. మన దృక్పథం అంతా ఏంటి? నేనే 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 గర్జనిస్తున్నాం. నీకు మనసు వచ్చిందనుకో, ఎవరు లేరనుకో అక్కడ, నేనే నేనే అనుకో, హాస్పిటల్ ఇంక భయం ఉండదు. నేనే నేనే అంటే నాలో ఉన్న నేను అనుకుంటున్నాను, మీ ఆయనకి అలాగే స్వచ్ఛంగానికి వస్తున్నా తెలుసు కదా. నేనే 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 అంటే నాలో ఉన్న నేను నిండి అనుకుంటున్నాను. ధైర్యం ఏమా ఎవరిని తలంపులో పెట్టినా ఏముంటుంది? నీలోంచే నీకు ధైర్యం పుట్టాలి. పరమాత్మే నేను, పరమాత్మే నేనే చుట్టాలు ఎదుగుండానికే వాళ్ళకి తెలియదు కదా. స్వచ్ఛంగా ఏం చెప్తారు, దీనికి ఏదో వచ్చింది పిచ్చని ముందు పిచ్చి హాస్పిటల్ తీసుకుపోతారు. మీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అలా ఉన్నా హాస్పిటల్లోని మరి నువ్వు ఉంటావు కదా దగ్గర, ఒకళ్ళకి అన్నా ఉంచరు కదా, నువ్వు ఉన్నావు అనుకో. నేనే గట్టిగా అనుకో, ఇలాగా తిగుతూ
పిడికిలు బిగించాలి. బిగించి నేనే అనుకుంటే నవనాళ్ళు కూడా ఎక్సర్సైజ్లా పని. మనం ఎక్సర్సైజ్ చేయట్లేదా? బాడీకే ఎక్సర్సైజ్ కావాలి. మనం బ్రహ్మాలు అనుకో అలాగా. నేను బ్రహ్మాను. మరి కష్ట పరిస్థితి కదా అప్పుడు పాప అనుభవించేది. అలా అనుకుంటున్నాను. నేను లోపల నుంచి రావాలి. ఎలా అంటావు చెప్పు? పిడుకులు బిగించి నేనే 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 అన్ని నాళ్ళు కూడా విజృంభించాలి. నేనే నేనే గట్టిగా అలాగా ఉన్నా అనుకో చెప్పు. మీ ఆయనలో ఉన్న నేనే, నీలో ఉన్న నేనే, డాక్టర్ గారిలో ఉన్న నేనే, నర్సులో ఉన్న నేనే. అక్కడ ఏవైనా మరి అన్నీ ఉంటాయి కదా, కాల్కొచ్చారు. అన్నీ నేనే నేనే అంతా, అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండం అంత నేను. నేను హాస్పిటల్లో చూపించాను కదా మీకు ఫోటో. అలాంటి మనిషితో నేను లేనా? నేనే. ఆరెవరో నేనే, నేనెవరో అన్నీ నేను. మరి ఇవన్నీ గొట్టాలన్నీ పెడతారు కదా, ఉంటాయి కదా అన్నీ. ఏదైనా నేనే ఎంజాయ్గా. అర్థమైంది? మనమే అన్నీ మనమే చూసుకోవాలి. మనకి టానిక్ లాగా నేనే నేనే అనుకుంటే కొద్ది గర్జించుకుంటే అసలు నేను గుర్తొస్తా ఉంటాను. అయితే ఈ తొక్కనేతో ఉంచేస్తారా బాబా? ఎవరు ఫోన్లు చేసినా ఏదైనా ఫోన్ కూడా నేను మాటలకన్నా మాట్లాడుకో. అక్కడ ఉన్న సొదంతా చూతో కూర్చో. ఈ గొట్టం పెట్టారు, ఆ గొట్టం పెట్టారు, మెదడదు కదా ఆపరేషన్. అయ్యి అనుకో. అర్థమైందా? పెళ్ళికొడుకులా పెళ్ళికూతురులా వచ్చేయాలి. కానీ ఆ సొద ఇంకా మిగిలిన మన చుట్టాలందరూ అదే సెండ్రి చెప్పుకుంటూ ఉంటారు. నేను మీకు ఎప్పుడైనా సెండ్రి చెప్పానా? హైదరాబాద్లో మీకు చెప్పానా సెండ్రి? మీరందరూ నానా గోలెత్తే ఫోటో పెట్టనన్నాడు. పెట్టమన్నారు. అందరూ పెట్టమన్నారు. పెట్టవలసిందే అని అక్కడ తీయించి మా పిల్లలకు పెట్టి మీకు పెట్టి పిల్లలకు చెప్పానండి. ఎందుకు అన్నీ చెప్పుకోవాలా? ఏ టైంలో ఎలా ప్రాప్తి ఉంటే అంతా బ్రహ్మంలో ఉందే. ఈ బ్రహ్మంలో ఉందే సావు పుట్టుకులు, జననం మరణం ఉన్నదంతా మనమేమన్నా చెయ్యాలి. మనం ఏ పని కోసం వచ్చాం ఆ పని చేయాలి. పిల్లల్ని కనలేదా? పుట్టి నొప్పులు వస్తే బిడ్డ వస్తుందనే కదా నొప్పులు పడ్డామా లేదా? పిల్లల కోసమే కదా. గర్భాన్ని ఎంత ముట్టుకుంటేనే జబ్బులు లాగుతున్నాయి. మరి పొట్ట ఎంత పొట్టలతో దీనికైతే ఆశపడ్డావా? ఇదే అంతే ఎవరికైనా సరే. మరి డాక్టర్లు మహానుభావులు ఎందుకు చెప్తున్నారు మనకి? అవయవాలు అన్నిటిని వాళ్ళకి నిజంగా అన్నం తినబుద్ధి చెప్తున్నా కాదు. ఆ వృత్తి ధర్మం. నేను సేవ చేయాలి. నేను పరమాత్మగా ఉన్నాను. వాళ్ళని ఉంచాలి. వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఆ దృక్పథంతో కదా డాక్టర్లు చేసి. మునీశ్వరులు ఉన్నారు. లోకాల సమస్త సుఖభవంతులు అక్కడ తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు మన సైనికులు ఆ బోర్డు దగ్గర ఎలాగైతే మనల్ని దేశాన్ని రక్షిస్తున్నారు, భారతదేశాన్ని, అలాగే మన మునులు కూడా అంతే కదా. తపస్సు చేస్తా హాయిగా మనం అందరం ఉండాలనే కదా. వాళ్ళ తపస్సు ఫలితమే మనం ఎలా ఉన్నాం. మన యోగక్షేమాలు చూసింది పరమాత్మ మహానుభావుల ద్వారా నియమించబడ్డాయి. అందరూ మహానుభావులు. ఏ చదువు ఏది బ్రిడ్జ్లే కాదు, వీటిలే కాదు. ఈ దేంట్లో లేదు చెప్పండి బ్రహ్మం. ఆ ద్వారా జరుగుతున్నాయా లేదా? తాపివాడు బ్రహ్మం కదా, వడ్లవాడు బ్రహ్మం కదా, సిమెంట్ బ్రహ్మం కదా, ఇటుక బ్రహ్మం కదా. చెప్పండరా ఏది కాదు, ఏ వస్తువు బ్రహ్మంలో లేదో చెప్పు. ఇవన్నీ బ్రహ్మంలో ఉంది కదా. ఇలాగా అంతా బ్రహ్మేనా? ఏ టైంకి ఏది ప్రాప్తి ఉంటే అది చేద్దాం. మనల్ని పెంచాం ఇవన్నీ మరి చేయలేదా?
సో ఏది మానే ఉంటున్నాను నేను. మనవలనే అందరం మనమే, మనవలనే చూసుకోవాలి. మనవలనే మనం బ్రహ్మ, 6 బ్రహ్మ. మనం ఎవరైనా తిడితే మనం ఎంత బాధపడతాం? 6 అంతే కదా, బాధపడతారు కదా. మన వల్లనే అందరినీ చూసుకో. అర్థంగా బ్రహ్మంగా పంపాడు. ఆ బ్రహ్మంగా ఇలాగా అనుభవం ఉంది కాబట్టి మీకు ఆ బ్రహ్మం తెలియజేస్తున్నాడు. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోవాలి. అమ్మా కార్తీక మాసం అయిపోతుందమ్మా, మళ్ళీ కార్తీక మాసంలో మనం ఉంటామో లేదు అనుకునే కదా రోజు రోజు పూజ చేస్తున్నాం. రేపు 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 అంటాను చెప్తున్నాం లేదా? ప్రతి గడియ కూడా పరమాత్మ. అన్ని మాసాలు భగవంతుడిలోనియే కాలానికి సృష్టికి పెట్టారు. అన్నీ పరమాత్మే. అందుగలడు ఎందులేడండి సందేహం లేదు కదా. ఆనాడి నుంచి మహాత్ములు చెబుతున్నారు, నువ్వు నీలో ఏముందో అందరిలోనే అదే ఉంది, అంతరా అదే ఉందని తెలియజేస్తున్నారా లేదా? మనకి నీ పుట్టు గురించి నీకు తెలియజేస్తున్నారా లేదా? ఉన్నది ఎవరు? మన స్వరూపం. స్వస్వరూపానందంలో మనం ఉండట్లేదు. ఉంది, అయిపోయింది. పరమాత్మే అన్న భావంతో కాళ్ళు నొప్పిని ఇక్కడ రాలేదా తమరు? ఇష్టమున్న చోట చూసేయాలంటే పోలేవే కాళ్ళు నొప్పితో అటువంటి నాకు చూసేయాలండి. చూసేసుకున్నావా నన్ను? నమస్కారం. చూసినందుకు, ఫోటో తీసినందుకు నమస్కారం. అర్థమైందా? ఆ ఫోటోని చూసుకుంటాం. కాలు తగ్గాక హాయిగా అవుతుంది. అర్థమైందా? జాగ్రత్త. ఇప్పుడు మరి ఆటోలకి అయ్యి కదిలితే మళ్ళీ అవయవాలు ఏమా మళ్ళీ ఏడిపించేస్తాయి. జాగ్రత్తగా బెళ్ళేసుకుని ఎంజాయ్ చేయండి. బ్రహ్మాత్మం విన్నవాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఎవరో బ్రహ్మంలోని వారే. విన్నది ఎవరో బ్రహ్మం, చెప్పింది ఎవరో బ్రహ్మం. అన్నీ కూడా బ్రహ్మమే అన్న దాంట్లో పెట్టేయబోయేది. ప్రాణాలు